శ్రీకరుండ శ్రీయేసునాథ శ్రీమంతుడవు సృజనాత్ముడా చెప్పకూడదా? ఆమేన్. స్తోత్రం. పాప భారము భరించిన గొప్ప దేవుడు, పాపులమైన మన కొరకు గొప్ప త్యాగం చేసిన దేవుని ఆరాధన చేద్దాం. పాప భారము భరించినావు, పాపినైనా నా కొరకేగా. చెప్పాలి. శ్రీకరుండ శ్రీయేసునాథ శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండ శ్రీయేసునాథ శ్రీమంతుడవు సృజనాత్ముడా. చెప్పకూడదా? మరణములు విరిచి మృత్యుంజయుగా తిరిగి లేచిన మహోన్నతుని మహిమలను మనం చాటే వారికి ఆరాధన చేద్దాం. మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగా మరి లేచినావు. మరణపు ముల్లును విరచి నీవు మృత్యుంజయునిగా మరి లేచినావు. మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను సాధిదను. మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను సాధిదను. హోసన్నా హోసన్నా హల్లెలూయా. శ్రీకరుండ శ్రీయేసునాథ శ్రీమంతుడవు సృజనాత్ముడా. శ్రీకరుండ శ్రీయేసునాథ
చప్పట్లు కొడదాం, అందరూ చప్పట్లు కొడదాం. ఆరాధించడానికి వచ్చిన వారు మాత్రమే చప్పట్లు కొడుతూ, ప్రేక్షకులాగా ఎవరు ఉండొద్దు. ఇక్కడ అందరూ ఆరాధికులాగా ఆరాధించాలి. ఆమేన్. ఆశీర్వాదము ఇచ్చెడివాడా, అందుకోమా స్తుతి మాలిక. ఆశీర్వాదము నిచ్చెడివాడా, అందుకోమా స్తుతి మాలిక. భక్తుడవైనను ఆదరించి అభిషేకముతో నింపితివి. భక్తుడవైనను ఆదరించి అభిషేకముతో నింపితివి. హోసన్నా హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుణ్య శ్రీ యేసునాథా, శ్రీమంతుడకు సృజనాత్ముడా. శ్రీకరుణ్య శ్రీ యేసునాథా, శ్రీమంతుడకు. హోసన్నా హల్లెలూయా అంటూ అందరం కలిసి హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. స్వరమెత్తి హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. అందరూ స్వరమెత్తి హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా చెప్పాలి. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారునికే జయము కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని కనపరచు. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, హోసన్నా జయమే. అందరం కలిసి ఆరాధన చేద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు పాడుతున్నాం హోసన్నా అని చెప్పండి. ఈరోజు మాట్లాడేవారు అంటే మాట్లాడాలా? మాట్లాడేవారు అంటే ఎందుకు ఆ పేరు వచ్చింది? మట్టలాదివారం ఇలాంటి మాటల కన్నా ఈరోజు మనం చెప్పుకోదగిన మంచి పేరు ఏంటంటే ప్రభువుని ఘనంగా ఆరాధించే ఒక ప్రత్యేకమైన ఆరాధన దినం. స్తోత్రం చెప్పండి. యెరూషలేము పురవీధుల్లో యేసు ప్రభువు ఊరేగించబడుతూ ఆరాధించబడుతుంటే వెనక వచ్చుచుండిన వారు, ముందు వచ్చుచుండిన వారు హోసన్నా జయమని కేకలు వేసి దేవునిని స్తుతించారు. దేవునికి స్తోత్ర. అలాంటి చక్కటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తున్నాం కనుక ఇక్కడ ప్రేక్షకులు ఉండకూడదు. ఎవరు ఉండకూడదు? గట్టిగా చెప్పండి. ప్రేక్షకులు అంటే ఎవరు? ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే చూడటానికి వచ్చేవాళ్ళని ఏమంటాం? ప్రేక్షకులు అంటాం.
మరి ఎవరు ఉండాలి ఇక్కడ? ఆరాధికులు ఉండాలి. ఆమేన్. ప్రేక్షకుల్లాగా ఉంటే ఆశీర్వాదం పొందలేం, ఆరాధికుల్లాగా ఉంటే ఆశీర్వాదం పొందుతాం. ఆమేన్ చెప్పండి. అందుకొరకు మరలా మనం అందరం కలిసి ఈ పాట పాడుతూ హోసన్నా అని దేవుని కనపరుచుదాం. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. అందరం యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి. యోర్దాను ఎదురైనా ఎద సంగ్రాము పొంగి పొందినా, యోర్దాను ఎదురైనా ఎద సంగ్రాము పొంగి పొందినా, భయము లేదు జయము మనది, భయము లేదు జయము మనది. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి. ఆమేన్ ఆమేన్. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరచు, యేసు గాయములు స్వస్థపరచు. రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి. ఆమేన్. తప్పకొడదాం స్తోత్రం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ, హల్లెలూయా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ
మూడు హల్లెలూయా స్తుతి మహిమ. యేసురాజు మనకు ప్రభువై, యేసురాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి. ఆమేన్. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుంది. పాడాలి. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుంది, త్వరగా వచ్చుచుంది, త్వరగా వచ్చుచుంది. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి, హోసన్నా జయ మనకి. చేతులు పైకి ఎత్తి చప్పుడు కొడుతూ జయ మనకి, హోసన్నా జయ మనకి. ఆమేన్. హోసన్నా జయ మనకి, 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 హోసన్నా జయ మనకి. బోలో యేసు మహారాజ్ కే, దావీదు కుమారుడికి. హల్లెలూయా. సాక్ష్యాలు విందాం, సాక్ష్యాలు విందాం, ప్రభువుని కనపరచుదాం. శుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన మధ్య కొన్ని సాక్ష్యాలు ఉన్నాయండి. దేవుని మహిమార్థంగా వాటిని చదువుకుందాం. ముందుగా ఈ సాక్ష్యాన్ని తెలియచేస్తున్నారు లక్ష్మీ భారతి గారు. దైవజనులకి నా వందనాలు. నా కుమారుడు ఆదిత్య, కోడలు భూమిక ఇద్దరిని దేవుడు ఆశీర్వదించి వారికి ఒక కుమారుడిని అనుగ్రహించారు. మా కోడలికి డెలివరీ టైంలో డాక్టర్స్ ఆపరేషన్ పడుతుందన్నారు. ఆ సమయంలో మేము విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసుకున్నాము. దేవుని కృపను బట్టి నార్మల్ డెలివరీ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. మా కుటుంబంలో ఇంత గొప్ప కార్యం చేసిన యేసయ్యకు వందనాలు. ప్రార్థించిన దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ లక్ష్మీ భారతి గారు వారి కుటుంబ పక్షంగా ఈ సాక్ష్యం తెలియజేస్తుండగా దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప మేలుకై గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. రాజేష్ గారు ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారండి. దైవజనులకి నా వందనాలు. మా అన్నయ్య గారి అబ్బాయి వరుణ్ పాల్ గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఆడుకుంటూ రాయి తగిలి పడిపోవడం వలన చెయ్యి విరిగిపోయింది. ఆ సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళగా డాక్టర్ సర్జరీ చేసి చెయ్యి కొంచెం బెండ్ వస్తుందన్నారు. కానీ మేము విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నాము. దేవుని కృపను బట్టి చెయ్యి నార్మల్గా వచ్చింది. అందును బట్టి యేసయ్యకు వందనాలు. ప్రార్థించిన దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ రాజేష్ గారు వారి అన్నయ్య గారు కుమారుడు పక్షంగా ఈ సాక్ష్యం తెలియజేస్తుండగా దేవుడి సాక్ష్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సునీత జేవిఆర్ గారు ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారండి. దైవజనులకి నా వందనాలు. నా భర్త గత కొంతకాలంగా త్రాగుడికి బానిసై గత వారం రోజుల నుండి భయంకరమైన దురాత్మల చేత పీడింపబడుతున్నారు. నా కుటుంబం అంతా చనిపోయే స్థితికి వెళ్ళిపోయాము. ఏమీ చేయలేని పరిస్థితిలో దైవజనులు పెద్దయ్య గారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాము. దేవుని కృపను బట్టి నా భర్తకు స్వస్థత కలిగింది. దేవుడు నూతన జీవితాన్ని అనుగ్రహించారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థించిన దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ సునీత జేవియర్ గారు వారి కుటుంబ పక్షంగా ఈ సాక్ష్యం తెలియజేస్తుండగా దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప మేలుకై గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పల్లవి గారు ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారండి. దైవజనులకి నా వందనాలు. నేను స్వీడన్ దేశం నుండి ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాను. మా అమ్మగారు అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ సమయంలో దేవునికి ప్రార్థించుకున్నాము. క్షేమంగా తాను డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే గత నెల రోజులుగా నా భర్త డ్రైవింగ్ లైసెన్స్ కొరకు ప్రయత్నిస్తుండగా టెస్ట్లో క్వాలిఫై అవ్వలేదు మరియు మెడికల్ చెకప్ నిమిత్తము స్కానింగ్ రాశారు. దేవుని కృపను బట్టి టెస్టులన్నీ నార్మల్గా వచ్చాయి. డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యారు. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు కొన్ని టెస్టులు చేయించుకున్నాను. దేవుని కృపను బట్టి టెస్టులన్నీ నార్మల్గా వచ్చాయి. నా కుటుంబంలో ఇన్ని గొప్ప మేలులు చేసిన యేసయ్యకు వందనాలు. మా కొరకు ప్రార్థిస్తున్న దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ పల్లవి గారు వారి కుటుంబ పక్షంగా ఈ సాక్ష్యాలు తెలియజేస్తుండగా దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప మేలులన్నిటికై గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. శివశంకర్ గారు ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారండి. దైవజనులకి, సంఘానికి నా వందనాలు. నా తండ్రి సత్యనారాయణ గారికి గడిచిన గురువారం గ్యాస్ వల్ల గుండెలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్స్ యాంజియోగ్రామ్ చేయాలని చెప్పారు.
మేము దేవునికి ప్రార్థించుకున్నాము. దేవుని కృపను బట్టి టెస్టులన్నీ నార్మల్గా వచ్చాయి. అందుని బట్టి యేసయ్యకు వందనాలు. మా కొరకు ప్రార్థిస్తున్న దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ శివశంకర్ గారు వారి తండ్రి గారి పక్షంగా ఈ సాక్ష్యం తెలియజేస్తుండగా దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యంకై గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతారు. స్వాతి గారు ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారండి. దైవజనులకి నా వందనాలు. నా కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు నేను దేవునికి ప్రార్థించుకున్నాను. దేవుని కృపను బట్టి కొంత మేరకు అప్పులు తీర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే మా మనవరాలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు దేవునికి ప్రార్థించుకున్నాము. దేవుని కృపను బట్టి మా మనవరాలకు స్వస్థత కలిగింది. దేవుడు మా కుటుంబంలో చేసిన ఈ మేలులకై వందనాలు. ప్రార్థించిన దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ స్వాతి గారు వారి కుటుంబ పక్షంగా ఈ సాక్ష్యాలు తెలియజేస్తుండగా దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాలకై గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతారు. శాంతిరత్నం గారు ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారండి. ముందుగా దైవజనులకి, సంఘానికి నా వందనాలు. గడిచిన సంవత్సరం డిసెంబర్ నెలలో నేను కామర్లు, టైఫాయిడ్తో బాధపడ్డాను. ఆ సమయంలో పెద్దయ్య గారితో ప్రార్థన చేయించుకున్నాను. 3 వీక్స్ తర్వాత టెస్టులు చేయించుకున్నాను. అన్నీ నార్మల్గా వచ్చాయి. అప్పుడు సాక్ష్యం చెప్పుకోలేకపోయాను. ఈ నెలలో మరలా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో చాలా సీరియస్ అయింది. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకొని ప్రార్థించుకున్నాను. నాకు స్వస్థత కలిగింది. నన్ను స్వస్థపరిచిన యేసయ్యకు వందనాలు. ప్రార్థించిన దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ శాంతిరత్నం గారు వారి సాక్ష్యాన్ని తెలియజేస్తుండగా దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. పావని గారు ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారండి. దైవజనులకి నా వందనాలు. గడిచిన సంవత్సరం డిసెంబర్లో నాకు బ్రెస్ట్లో గడ్డ ఉందని డాక్టర్స్ చూపించగా టెస్టుల నిమిత్తం బయాప్సీకి పంపించారు. ఆ సమయంలో ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరగా నా కొరకు ప్రార్థించారు. అందరి ప్రార్థనల వలన అది క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ అని తెలియచేశారు. ఇంత గొప్ప కార్యం చేసిన యేసయ్యకు, ప్రార్థించిన దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ పావని గారు వారి సాక్ష్యాన్ని తెలియజేస్తుండగా దేవుడు వారి జీవితంలో చేసిన ఈ గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఆఖరిగా విశ్వాస్ గారు ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారండి. దైవజనులకి నా వందనాలు. మా తాతగారు రాజలాల్ గారు గత కొంతకాలంగా కొన్ని సమస్యల వల్ల మందిరానికి రావడం లేదు. మేము దేవునికి ప్రార్థించుకున్నాము. దేవుని కృపను బట్టి ఆయన మనసు మారి మందిరానికి వస్తానన్నారు. అందును బట్టి యేసయ్యకు వందనాలు. అలాగే 2 సంవత్సరాల క్రితం మా తాతగారికి 2 సార్లు క్యాన్సర్ ట్రీట్మెంట్ మరియు బ్రెయిన్ సర్జరీ చేశారు. చనిపోయేవారు, కానీ దేవుడు మా తాతగారిని బ్రతికించారు. మా తాతగారి పట్ల ఇన్ని గొప్ప కార్యాలు చేసిన యేసయ్యకు వందనాలు. ప్రార్థించిన దైవజనులకి, సంఘానికి నా వందనాలంటూ విశ్వాస్ గారు ఆ తాతగారి పక్షంగా ఈ సాక్ష్యం తెలియజేస్తుండగా ఈ సాక్ష్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ చదవబడిన సాక్ష్యాలన్నిటిని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి గడిచిన వారి నుండి వారి వరకు దేవుడు తన సజీవమైన రెక్కల చాటును మనందరినీ భద్రపరిచి ఆయన గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు అందరూ కృతజ్ఞత హృదయాలతో అందరూ స్వరమెత్తి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్వరం తెరిచి బిగ్గరగా, మహాగణుడు, గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేయు దేవుని సన్నిధిని స్వరమెత్తి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వందనాలు యేసయ్యా. 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము పుర వీధులలో యేసు ప్రభు వారి యొక్క జయ ప్రవేశములో జరిగిన గొప్ప ఆరాధన ఈ ఉదయకాలం మన ద్వారా జరగాలి ప్రభు కోరుకుంటున్నారు. స్వరం ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా 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 హోసన్నా. జయము కలుగునుగాక, జయము కలుగునుగాక, జయము కలుగునుగాక, జయము కలుగునుగాక. మీ నామమునకి జయము కలుగునుగాక, మీ నామమునకి జయము కలుగునుగాక. హల్లెలూయా. హోసన్నా.
చేతులెత్తి అందరూ హోసన్నా అని. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడిచితివే. హోసన్నా నీకే మహిమ. చేతులెత్తి మరలా హోసన్నా. ఇదే చెప్పండి పదే పదే. హోసన్నా నీకే మహిమ. హోసన్నా మరలా హోసన్నా. మహిమనందుటకు నీవు తప్ప ఎవరు అర్హులు కాదు నాయనా. ఆరాధించబడుటకు నీవు తప్ప ఎవరు యోగ్యులు లేరు ప్రభు. నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు, నీవు మహోన్నతుడవు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా నీకు స్తోత్ర. పైకెత్తి గట్టిగా చప్పడు కొడుతూ హృదయపూర్వకంగా హోసన్నా నీకే మహిమ.
మీకే మహిమ, మీకే ఘనత, మీకే 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 ప్రభావములు కలుగునుగాక, మీకే ప్రభావములు కలుగునుగాక, మీకే ప్రభావములు కలుగునుగాక. మొన్నైన మమ్మలు మహిమగా మార్చడానికి నీ మహిమలోకాన్ని విడిచి వచ్చిన మా తండ్రి నీకు స్తోత్ర. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేం ప్రభువా. హృదయపూర్వకంగా నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. మా పట్ల చేస్తున్న ప్రతి ఉపకారాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ స్వరం కొరకు కనిపెడుతున్నామునైనా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడతారని మేము వచ్చాము, ఎదురు చూస్తున్నాం. మా స్వరము ప్రభువా, మీ స్వరం వినాలని ఆశపడుతూ వచ్చామయ్యా, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ పక్షంగా నిలబడిన నీ దాసుడు అల్పుడు అయోగ్యుడు ఎన్నిక లేనివాడు ప్రభు, నీ పాద సముఖమున నిలబడి మాట్లాడుచున్న ప్రతి మాట నీ మాట తండ్రి. మా హృదయాల్లో నీ మాట ఫలింపచేయండి. నీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలవబెట్టుకునండి. మీరే మహిమను పొందండి. యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కూర్చో. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. యేసయ్యకు చెందాల్సిన మహిమ చెప్పాలి గట్టిగా, ఎవరికి చెందకుండునుగాక. ఆమేన్. మరొకసారి ఈ ఉదయకాలము దేవుని యొక్క సన్నిధికి ఆసక్తితో వచ్చి వాక్యం కొరకు ఎదురు చూస్తున్న మీకు అందరికీ కూడా ప్రభువు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలండి. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం. 40 దినములు ప్రత్యేకమైన సిలువ ధ్యాన దినాలు ప్రారంభించి చాలా ఆశీర్వాదకరంగా మందిరంలో ప్రతిరోజు ప్రార్థనలు జరిగిస్తూ దేవుని సన్నిధిని ఆరాధించడానికి దేవుడు సహాయం చేసి నడిపించినందుకు ప్రభు నామాన్ని నేను ఘనపరుస్తున్నాను. ఇంకా ఈ వారంలో గురువారం వరకు మాత్రమే ఈ ప్రత్యేక ప్రార్థనలు జరగబోతున్నాయి. మరి ఈ యొక్క ఆదివారం, గడిచిన వారం మనం ప్రకటించుకుని ఎదురు చూస్తున్న రీతిగా ప్రత్యేకమైన ఆదివారం, మట్టల ఆదివారపు ఆరాధన అని మనం అందరం కూడా ప్రత్యేక ఆరాధన జరిగిస్తాం. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు యెరూషలేము వీధుల్లో జయప్రవేశం చేసి ఆయన ఊరేగించబడిన, ఆరాధించబడిన ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజున ప్రపంచ క్రైస్తవులందరూ చాలామంది దేవునిని ఘనంగా ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇదొక ప్రత్యేక ఆరాధన దినం. ఆమేన్. హోసన్నా హోసన్నా అని వెనక వచ్చుచుండిన వారు, ముందు పోవచ్చుండిన వారు హోసన్నా అని జయధ్వనులతో దేవునిని స్తుతించిన సందర్భం ప్రతి సంవత్సరం ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటమే కాకుండా మనము కూడా హోసన్నా అని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన సండే స్కూల్ పిల్లలు అప్పుడే చక్కగా వ్యాన్లు వేసుకొని పిల్లలందరూ బయలుదేరి ర్యాలీగా మరి ఈతమట్టలు పట్టుకొని చక్కగా హోసన్నా అనుకుంటూ సువార్త ర్యాలీ చేస్తున్నారు బయట. దేవునికి స్తోత్రం. అన్ని సంఘాల్లో కూడా ఇది ఒక సంతోషకరమైన దినంగా ఆరాధిస్తూ ఉన్నారు. చాలామంది సంఘాల్లో పిల్లలు ఈతమట్టలు పట్టుకొని ఒక గాడిద పిల్లని తయారు చేసి, ఒరిజినల్ గాడిద కాదు, మనోళ్ళనే ఇద్దరు నొంగోబెట్టి దుప్పట్లు వేసి ఒక యేసు ప్రభుని తీసుకొచ్చి ఆయన ఏళ్ళు ఇలా పెట్టి, మీరు కిందకి వెళ్ళాక ఇక్కడ రెడీగా ఉంటారు మన సండే స్కూల్ వాళ్ళు అయిపోయాక. ఆ రోజు జరిగిన సన్నివేశాలన్నీ కూడా ఈరోజు గుర్తు చేసే రీతిగా ఈ ఆరాధనలు జరిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక చక్కటి ఆరాధన జరుగుతూ ఉంది. కనుక దేవుని వాక్య ప్రకారం మరి ఈరోజు దానిని పురస్కరించుకొని మనం కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేద్దాం. స్తోత్రం చెప్పండి.
ప్రతి సంవత్సరం ఈ రోజు వచ్చేటప్పటికి ప్రతి గుళ్ళో, ప్రతి మందిరంలో, ప్రతి దైవ సేవకుని దగ్గర ఖచ్చితంగా ఒక జంతువు ఉంటుంది. ఏంటది? గాడిద. గాడిద పిల్ల. ఇంక ఇదే ప్రసంగం అందరు చర్చిల్లో మారుమోగిపోతూ ఉంటుంది కదా. గాడిద పాపి అయిన మానవునికి సాదృశ్యంగా ఉందని కట్టబడిన గాడిద యేసు ప్రభు విప్పినప్పుడు అది మురికిది, దాని మీద బట్టలు పరచబడి, కొమ్మలు పరచబడి, చక్కగా జయధ్వనులతో చక్కగా నడిచిందని, వంకర జీవితం తిన్నగా మారిందని, పాపి అయిన వ్యక్తి యేసు ప్రభు వస్తే మారతాడని చక్కటి సూచనలతో, పోలికలతో ఈరోజు మంచి మంచి వర్తమానాలు సంఘాలు చెబుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మనం కూడా చాలా సంవత్సరాలు ఆ ప్రసంగాలు విన్నాం. నేను గత కొన్ని సంవత్సరాలుగా వేరు అంశాలతో ఈ మట్టలాదివారపు ఆరాధన రోజున దైవ సందేశాలు అందించడానికి దేవుడు కృప చూపించి నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా సందేశం అదే, కానీ మరలా గాడిదల్ని అన్ని తోలికి రాకుండా కొంచెం వేరే కోణంలో ఈ రోజున వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆమేన్ చెప్పండి. రైట్. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. మరి ఇది జరగబోయే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడిన ఒక ప్రవచనం. జకర్యా ప్రవచించిన ఒక ప్రవచనం. జకర్యా 9 అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఒకసారి అందరూ స్క్రీన్ మీద చూడండి. చూసి సహోదరి చదువుతున్నప్పుడు మీరు కూడా గట్టిగా చదవండి. కలిసి మనం చదువుదాం. రెడీ. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 10. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన సువార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది స్పష్టంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఉన్న ఈ యొక్క జయోత్సాహం, యేసు ప్రభు వారు గార్ధవం మీద ఊరేగించబడిన ఆ సందర్భానికి సంబంధించిన ఒక ప్రవచనం అని మనకు ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది, అందరికి అర్థమైపోద్ది. అయితే ఈ రోజున ఈ ప్రవచనంలో ఉన్న కొన్ని మాటలు, మనం పట్టుకోవలసిన మాటల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, ఇందులో 2 మాటలు మొదటి 2 లైన్లో ఉన్నాయి. ఒకటి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అన్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. 2, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా. ఈ 2 మాటలు చెప్పండి అందరూ గట్టిగా. బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. 2 అనుభవాలు. ఒకటి బహుగా సంతోషించే అనుభవం, రెండవది ఉల్లాసంగా ఉండే అనుభవం. స్తోత్రం చెప్పండి. ఇది అందరిలో దేవుడు కలిగించును గాక. ఈ 2 మాటలు ఎవరికి చెప్పబడ్డాయి? ఒకటి, మీ కాన్సన్ట్రేషన్ ఇట్టే ఉండాలి. ఒకటి, సియోను నివాసులారా. చెప్పండి, ఎవరు సియోను నివాసులు అంటే? వాళ్ళెవరు? యెరూషలేము నివాసులారు అంటే అర్థమైపోయింది, ఇది యెరూషలేములో ఉన్నవాళ్ళు. కానీ మరి సియోను నివాసులు అంటే వాళ్ళెవరు? అది ఎక్కడుంది? ఆ దేశం ఎక్కడుంది? అదే ఊరు? చాలామందికి డౌట్ ఇది. చాలా చోట్ల బైబిల్లో సియోను కుమారి, సియోను నివాసులారా అంటే ఇది ఏమైనా సపరేట్గా ఇంకో ప్లేస్ ఏమో అనుకుంటారు. కాదు, యెరూషలేములోనే ఇదొక పార్ట్ ఇది. స్తోత్రం చెప్పండి. యెరూషలేము చుట్టూ పర్వతాలు, కొండలు ఉంటాయి కదా, అందులో ఒక కొండ పేరు ఏంటంటే సియోను కొండ. స్తోత్రం చెప్పండి. మరి ఏలూరులో శాంతినగర్, సత్రంబాడి అన్నీ ఎలాగుంటాయో యెరూషలేములో కొన్ని ప్లేసెస్కి కొన్ని పేర్లు ఉన్నాయి. అందులో ఒక కొండ పేరు ఏంటంటే సియోను కొండ. దాని మీద గృహాలు ఉంటాయి, దాని కింద గృహాలు ఉంటాయి. సియోను నివాసులారా అన్నా లేదా యెరూషలేము నివాసులారా అన్నా అదంతా ఒకరికే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కనుక ఆ రోజు యెరూషలేము, ఆ రోజు సియోను ఇప్పుడు దేనికి పోల్చబడిందంటే ప్రస్తుతం ఉన్న సంఘానికి పోల్చబడింది. స్తోత్రం చెప్పండి.
కనుక ఆ రోజు పలకబడిన మాట ఈరోజు మనం చెప్పుకుంటే, ఏలూరు నివాసులారా, శాంతినగర్ నివాసులారా, మన్నా సంఘ నివాసులారా, ఏమేం చేయాలి? బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. స్తోత్రం చెప్పండి. దేవుడు మన జీవితంలో అనుగ్రహించబోతున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే బహుగా సంతోషించే ఆశీర్వాదం, ఉల్లసించే ఆశీర్వాదం ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేను 9-10 వచనాలు చదివించాను. ఈ 9-10 వచనాల్లో ఒకటేమో జరిగిపోయింది, ఇంకొకటేమో జరగబోయేది. చెప్పండి. ఒకటేమో జరిగిపోయింది, ఇంకొకటేమో జరగబోయేది. జరిగిపోయిందని ఏమంటున్నానంటే మొదట జయప్రవేశం. చెప్పండి. మొదట జయప్రవేశం. యేసు ప్రభు వారు యెరూషలేములో జరిగించిన మొదటి జయప్రవేశం. ఈ 10వ వచనంలో ఉన్నది జరగబోతున్న రెండవ జయప్రవేశం. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు. మీరు నమ్ముతున్నారా? ఆమేన్ చెప్పండి. ఆ యేసు ప్రభు వచ్చే ఆ రాకడని ఏమంటున్నాం మనం? రెండవ రాకడ అంటున్నాం. దానిని రెండవ జయ ప్రవేశం అంటున్నాను. ఆమేన్ చెప్పండి. ఈ యెరూషలేము నేటి సంఘానికి పోలిక, రాబోతున్న పరలోక రాజ్యానికి పోలిక. స్తోత్రం చెప్పండి. కనుక యేసు ప్రభు మొదట యెరూషలేములో అడుగుపెట్టి అక్కడ ఆ ప్రజలందరి చేత ఊరేగించబడిన ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ మనం ఈ 4 సువార్తలో చదివాం. మరలా యేసు ప్రభు వారు యెరూషలేముకే రాబోతున్నాడు. మనందరినీ కూడా పరమ యెరూషలేముకు తీసుకెళ్ళబోతున్నాడు. ఈ రెండవ రాకల్లో కూడా ఒక జయ ధ్వని, లేకపోతే ఒక జయోత్సాహం, ఒక ఘనమైనటువంటి ఆరాధన, ఒక ఘనమైనటువంటి వివాహ మహోత్సవం అక్కడ జరగబోతుంది. మనం అందరం కూడా పెండ్లి కుమారుడైన యేసుని ఎదుర్కొని ఆ రోజున ఎలాగైతే దావీదు కుమారుడా జయము అని కేకలు వేశారో మనమందరము కూడా ఒకరోజు ఆరాధించే దినాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం చదువుకున్న 9వ వచనం మొదటి జయ ప్రవేశం అయితే 10వ వచనము రెండవ జయ ప్రవేశం. ఈ రెండవ జయ ప్రవేశాన్ని ఎవరు ఎదుర్కొంటారు అని అడిగితే, మొదటి జయ ప్రవేశము ఏదైతే మనకు నేర్పిస్తుందో అది ఎవరైతే అవలంబిస్తున్నారో వారందరూ కూడా రెండవ జయ ప్రవేశంలోనికి అనుమతించబడబోతున్నారు. స్తోత్రం చెప్పండి. అందుచేత నేను చెప్పబోయే వర్తమానం ఏంటంటే, ఈ 9వ వచనం నుండి ప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఈ 9వ వచనంలో ఒక విశ్వాసి పట్టుకోవాల్సిన అంశాలేంటి, ఈ జయప్రవేశము ద్వారా దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు, ఏమి నేర్పిస్తున్నాడు అన్నది జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అందుకని ఈరోజు మన ప్రసంగంలోనికి గాడిదలు తీసుకురాను, గాడిదలను వదిలేద్దాం. మనం అందరం కడగబడిన గాడిదలం. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు రొచ్చులో దొల్లాం, ఒకప్పుడు మురుకులో దొల్లాం, ఒకప్పుడు రోత జీవితాన్ని జీవించాం. పౌలు చెప్పినట్లుగా పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడనని సాక్ష్యం ఇచ్చినట్లుగా ఎన్నో రకాలైన జీవితంలో నుండి ప్రభువు కోరుకున్న గాడిదలుగా, ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదలుంటే తోలుకి రండి అని చెప్పినట్టుగా ప్రభువు తన వర్తమానాన్ని పంపించి కట్టబడిన మనల్ని విడిపించి ఈ రోజున ఆయనను మోసే గాడిదలంగా దేవుడు చేసేసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుచేత గాడిద మర్మాలు మనకు అర్థమైపోయి నేర్చేసుకున్నాం. అయితే ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలో ఈ 9వ వచనం నుండి మనము గ్రహించాల్సిన 4 అంశాలు గత రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు. స్తోత్రం చెప్పండి. ఆ 4 అంశాల వెనకున్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించగలిగితే తప్పకుండా రానున్న జయోత్సాహంలో మనమందరము ప్రభుని ఎదుర్కోబోతున్నాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటో 4 విషయాలంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, నీ రాజు. అక్కడ నుంచి చదవండి అమ్మ 4 మాటలు. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇందులో 4 మాటలు ప్రభువుకు సంబంధించిన 4 మాటలు ఉన్నాయి. ఆ గార్ధబొమ్మ మీద ఎక్కి వచ్చుచున్నటువంటి వ్యక్తి ఎవరో 4 మాటలు ఉన్నాయి. 1 రాజుగారు, 2
నీతిపరుడు. 3 రక్షణ గలవాడు. 4 దీనుడు. దీనుడు. మరలా చెప్పండి అందరూ. 1 ఈ రాజుగారు ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? రాజు. 2 నీతిపరుడు. 3 రక్షణ గలవాడు. 4 స్తోత్రం చెప్పండి అమ్మ. మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద కొంతమంది పెదాలు కదలలేదు, ఒకసారి చెప్తారు. 4 మాటలు ఉన్నాయి చూడండి. 3వ లైన్ దగ్గర నుండి. 1 నీ రాజు, 2 నీతిపరుడు, 3 రక్షణ గలవాడు, 4 దీనుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక తలల పైకి ఎత్తండి. వీటి వివరణ కొద్దిసేపు మనం మాట్లాడుకుందాం. ఈ 4 మాటలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? వచ్చుచున్న ఆ వ్యక్తి ఎవరు అనంటే మొదటి మాట ఆయన రాజు. చెప్పండి, ఆయన రాజు. నిజమే, మామూలు వ్యక్తి కాదు, ఆయన రాజుగా వచ్చాడు భూమి మీదకి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథం అంతా గనుక మీరు స్పష్టంగా నెతికితే, చదివితే, యేసు ప్రభు పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఆయన గురించిన సంబోధించబడిన పదం ఏంటంటే ఆయన రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూడక్కర్లేదు కానీ, జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదుని అడిగారు. చెప్పండి, హేరోదుని ఏమని అడిగారు? గట్టిగా అనండి. యూదులకు రాజుగా పుట్టినవాడు. అసలు ఫస్ట్ హేరోదు దగ్గరికి యేసు ప్రభుని గురించిన కబురు చెప్పటమే ఏమని చెప్పబడింది? రాజు పుట్టాడయ్యా. ఎవరికి రాజు? యూదులకు రాజు పుట్టాడు. ఎక్కడున్నాడు? ఒళ్ళు మండిపోయింది మనోడికి. నేను రాజుగా ఉండగా వేరొక రాజు పుట్టడమా? కలవరం వచ్చేసింది రాజుగారు పుట్టడమే. యెరూషలేములో కలవరం వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. కనుక యేసు ప్రభువుని పుట్టిన వెంటనే సంబోధించబడిన పదం ఏంటంటే ఆయన రాజుగా పుట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రణాళికలు నెరవేర్చి సిలువలో మరణించిన తర్వాత ఆయనకు సిలువకెక్కినప్పుడు కూడా పిలాతు సిలువ మీద పెట్టిన బోర్డు, యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం చదవండి. తలపైకి చదవండి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అనండి. ఈ మాట యూదుల రాజైన నజరేయుడగు యేసు. కొంచెం గట్టిగానండి. యూదుల రాజైన నజరేయుడగు యేసు. ఇంకా గట్టిగానండి. యూదుల రాజైన నజరేయుడగు యేసు. ఒక విచిత్రం తెలుసా? ఈ మాట పెట్టడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభుని హాస్యాస్పదం చేస్తూ వ్యంగ్యంగా రాశారు ఈ మాట అక్కడ. యూదుల రాజు అంటారా, తను రక్షించుకోలేకపోతున్నాడు, కొడుతుంటే ఏమన్నా పోతున్నాడు, ఉమ్మేస్తుంటే ఏమన్నా పోతున్నాడు, గుద్దుతుంటే ఏమన్నా పోతున్నాడు అని యూదుల రాజట అపహాసం చేసి బోర్డు పెట్టాక యూదులకు మతిపోయింది. ఊరి నిజంగా నా బోర్డు చూస్తుంటే ఏమనిపిస్తుంది మనకి? ఈయనే యూదులకు రాజు అనిపిస్తుందని మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్ళి, బాబు ఆ పేరు వద్దురా, ఆ పేరు తీసేయండి, ఆ బోర్డు తీసేయండి అంటే, ఎందుకు పెట్టాను ఇక మాత్రం దాన్ని నేను తీనన్నాడు పిలాతు గారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అవునన్నా కాదన్నా ఆయన ఖచ్చితంగా రాజే. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుచేత సిలువలు వేలాడుతున్నప్పుడు కూడా ప్రజలు ఎలా చెప్పినా గాని ఒక పదం ఒప్పుకున్నారు, అదేంటంటే ఆయన రాజు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయనను సిలువకు అప్పగించక మునుపు పలు చోట్ల ఆయనను ప్రశ్నించిన ప్రశ్నలలో పిలాతు అడుగుతాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనం చదివితే ఒక మాట అడుగుతాడు. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా అని ఆయనను ఏమని అడిగాడో చెప్పండి ఒకసారి. యూదుల రాజువు నీవేనా? గట్టిగా చెప్పండి ఒకసారి. యూదుల రాజువు నీవేనా? మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఈ ప్రశ్నలకు యేసుప్రభు అంటాడు, అవును నువ్వన్నట్టే, నేను యూదుకు రాజునే అంటాడు. కానీ యోహాను సువార్తలో ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వబడింది. అది చెప్తాను, తలల పైకెత్తండి. యూదులకు రాజు నీవేనా అంటే, అవును నువ్వన్నట్టే నేనే రాజునంటే జనరల్గా ఏమనుకుంటారు? ఈయన రాజ్యానికి రాజులాగా ప్రకటించేసుకుంటున్నాడు, ఈయనేనంట రాజు అంట అని అనుకుంటారు జనరల్గా. కానీ యేసు ప్రభు వారు ఆ మాటను చాలా క్లారిటీగా
ఆయన చెబుతూ 36వ వచనంలో పలికిన మాట చూడండి ఒకసారి. యేసు ఆ నా రాజ్యము ఈ లోక యేసు సంబంధమైనది అంటున్నాడు, కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. కాదు. నా రాజ్యము నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము నా ఇహ రాజ్యము ఇహ సంబంధమైనది సంబంధమైనది కాదనెను. కాదు. అందుకు తలపైకి ఎత్తండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వేనా రాజు అని అడుగుతుంటే నేనే. కానీ ఒక మాట, నేను ఇహ సంబంధమైన రాజ్యానికి రాజుని కాదు. మీరు అనుకున్నట్లుగా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. 37వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. 37వ వచనంలో అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు నీవన్నట్లు నేను రాజునే, అయితే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యా మీరు అన్నట్టు నేను రాజునే గాని మీరు నాకున్న రాజరికము యొక్క ప్రత్యేకంగా గుర్తించాలి. మీరు అనుకున్నట్టు ఈ లోక రాజ్యం కాదు నాది. మీరు అనుకున్నట్లుగా మీరు అనుకుంటున్నట్లుగా ఈ యూదులకో లేకపోతే ఈ ప్రజలకో లేకపోతే మీరు అనుకున్న రాజ్యానికి నేను రాజును కాదు. అంటే దేవుని ఆంతర్యం ఏమిటనంటే నేను పరలోక సంబంధమైన రాజ్యానికి రాజును. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకములో రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడో గమనించాలి. ఆయన ఉట్టి రాజు కాదు, ఆయన రాజులకే రాజు. ఒక రోజు రాబోతుంది, అదే 10వ వచనంలో మనం చదివాం. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని బూది గంతముల వరకు ఆయనే పరిపాలించబోతున్నాడు. ఈ లోక రాజ్యములన్నీ, లోక రాజులన్నీ కూడా ఆయన పరిపాలన కిందకి వెళ్ళిపోబోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో రాజ్యం కట్టడానికి, లోకంలో రాజ్యాన్ని నిర్మించడానికి ఆయన రాలేదు. ఆయన రాజుగా వచ్చింది ఎందుకో తెలుసా? ఒక చక్కటి పరలోక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. ఆ పరలోక రాజ్యములో తన చేతుల చేత తయారు చేయబడిన నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చి మనకు పరిచయమై ఆయన చేయాల్సిన త్యాగాన్ని చేసి అక్కడికి తీసుకెళ్ళి ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, హల్లెలూయా. అందుచేత ఈ లోక రాజ్యాలు, ఈ లోక రాజ్యాధికారాలు, ఈ లోకంలో ఉన్న పదవులు ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఒకవేళ యేసుప్రభు ఈ రాజ్యంలో రాజు అయితే 5 సంవత్సరాలు ఉంటాడేమో. అర్థమైందా? ఈ లోక రాజ్యాలు దేవునికి అసలు ఆశ లేదు. అది కాదు, అసలు ఆయన కాన్సెప్ట్ అది కాదు. మనకు కూడా ఈ లోక పదవుల మీద, ఈ లోక రాజ్యాల మీద, ఈ లోక మెంబర్షిప్ల మీద ఆశ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. ఈ పార్టీలో మనకి ప్రాధాన్యత ఉందని ఈ పార్టీలోకి పదవి దిగితే నెక్స్ట్ పార్టీ కూడా వచ్చి జైల్లో దోసేస్తాడు. మళ్ళీ వాళ్ళు వస్తే వీళ్ళని దోసేస్తారు. ఇక్కడున్న పార్టీల్లో, ఇక్కడున్న రాజ్యాల్లో, ఇక్కడున్న రాజుల్లో ఒకరినొకరు జైలుకి దోసుకుంటాం తప్ప వేరే అంశం ఉండదు. ఏసు రక్తమే జై. స్తోత్రం చెప్పండి. కాదని అనమానండి అంటారు ఎవరన్నా? ఏసు రక్తం జై. స్తోత్రం చెప్పండి. ఇంకోటి చెప్పన, ఈ రాజ్యాధికారాల చేతిలో పట్టుకుంటే ఈ రాజ్యాలకు యుద్ధాలు జరుగుతాయి, కలవరాలు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ లోక రాజ్యాధికారాన్ని పట్టుకుంటే దానికి కొంత టైమే ఉంటుంది. 5 ఏళ్ళు పాలించాడు, 10 ఏళ్ళు పాలించాడు, 30 ఏళ్ళు పాలించాడు, అంతే. ఇది శాశ్వతమైన రాజ్యము కాదు. ఇంకోటి చెప్తున్నానండి, పోటీ లేని రాజ్యం, ఎదురు లేని రాజ్యం, అందరూ కోరుకునే రాజ్యం, ఒకే ఒక రాజు పరిపాలించే రాజ్యం, సుఖ సంతోషాలు ఇచ్చే రాజ్యం, ఆకలి దప్పిక లేని రాజ్యం, నరకాగ్నిని తప్పించే రాజ్యం. ఆ రాజ్యాన్ని నిర్మిస్తున్న ప్రభువు ఆ రోజున చెబుతున్నాడు, నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు, అక్కడ అందరినీ సంతోషం కలిగించే రాజ్యమే నేను, అది పరిపాలించబోతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీదను రాయబడి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఆయన గురించి ఏమని పేరుందో గట్టిగా చెప్పండి. రాజులకు రాజు. గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. అమెరికా రాజు గారు ఎవరి చేతిలో ఉంటారు? గట్టిగా చెప్పండి. ఇంగ్లాండ్ రాజు గారు ఎవరి చేతిలో ఉంటారు? మన భారతదేశం రాజుగారు ఎవరి చేతిలో ఉంటారు? గట్టిగా చెప్పండి. హలో, నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఓడిపోలేదు, ప్రధానమంత్రిగా ఎప్పుడు ఓడిపోలేదు, నువ్వెవరు అయ్యా అని అడగటానికి సీన్ లేదు. అక్కడ ఎవరైనా ఆ రాజులకు రాజు చేతిలో ఉండాల్సిందే. స్తోత్రం చెప్పండి. అందుచేత సకల రాజ్యాలు సర్వ లోకాలు ఆయన పరిపాలించే ఒక దినం రాబోతుంది. ఆయన పరిపాలించే ఒక రాజ్యమును ఆయన స్థాపిస్తా ఉన్నాడు. అందుకే ఆ రోజు చెప్పాడు, ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము, అది పర సంబంధమైనది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆయన రాజులకు. సరే, ఇలా మాట్లాడుతుంటే మీకు ఒకటి అనిపించవచ్చు, ఏమండి ఆయన రాజులకు రాజుగా వచ్చాడు, రాజుగా ఊరేగించబడ్డాడు, రాజుగా మనందరి చేత ఘనత పొందాడు, నాకేంటి లాభం? ఇందులో నాకేంటి బెనిఫిట్? ఆయనను ఆరాధిస్తే, ఆయనను పూజిస్తే నాకేమొచ్చింది అని అడిగితే చాలా పెద్ద బెనిఫిట్ చెప్పాడండి. ఆయన అద్భుతమైనటువంటి కార్యాన్ని మన పట్ల చేశాడు. అదేంటో తెలుసా? ఆయన రాజుగా రావటమే కాదు, మనలను కూడా రాజులైన యాజక సమూహంగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. రాజుగారి పిల్లలు ఏమవుతారండి? గట్టిగా చెప్పండి. ఆయన ఆ మాట అంటే సిగ్గుపడతారే. మీరు రాజుగారి పిల్లలా కాదా? చెప్పండి గట్టిగా. యేసయ్య రాజులకు రాజుగా వచ్చి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని ఆ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఎలా చేశాడు? మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక యేసు రాజు భూమి మీదకు రావడం ద్వారా జరిగిన ఒక అద్భుతం, కలిగినటువంటి అర్హత ఏంటంటే, ఎన్నిక లేని మనలను రాజ కుటుంబీకుల్లాగా చేసేసాడు ఆయన. హల్లెలూయా. రాజుగారి బిడ్డల్లాగా చేసేసాడు. స్తోత్రం చెప్పండి. అమ్మా, మనమందరం రాజులు అండి. స్తోత్రం చెప్పండి. ఎవరో మనమందరం? నేను రాజుగారి అబ్బాయిని, జ్యోతిరాజుని. స్తోత్రం చెప్పండి. బంగారు బిల్లు ఉంది నా కోసం. హలో, నా కోసం అద్భుతమైన కట్టడి జరిగింది. అక్కడ డైరెక్ట్గా వెళ్ళటమైన గుడి పార్శ్వని కూర్చుంటాను నేను. స్తోత్రం చెప్పండి. చాలా మందికి లేని గొప్ప భాగ్యం నా కొరకు ఉంది అక్కడ. ఆయన నా కొరకు నివాసం సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఉంటుందో తెలుసా? ఆయన చేత ఆయన రాజుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆ ప్రభువును ఎవరైతే హృదయంలో చేర్చుకొని ఆయన వచ్చిన పర్పస్ నెరవేర్చి ఆ చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చి పాప జీవితం నుండి పరిశుద్ధపరిచి ఆయన రక్తములో కడగబడి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు నా దేవుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించుతారో వారందరిని రాజకుమారులుగా చేసేసాడు ఆయన. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారమును అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు విశ్వసించిన వాళ్ళందరూ ఎవరు? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. ఆయన పిల్లలు అనండి. ఆయన పిల్లలు అనండి. విశ్వసించిన వాళ్ళు ఎవరు? విశ్వాసులండి అనకండి. విశ్వాసులు అంటే కొంచెం చిన్నగా ఉంటుంది. మీరు కొంచెం పెద్దగా మిమ్మల్ని మీరు ఘనంగా ఊహించుకొని ధైర్యంగా ఉండాలంటే విశ్వాసి కాదు పలకాల్సిన మాట. ఆయన బిడ్డను అనండి ఒకసారి గట్టిగా. ఆయన కొడుకును అనండి ఒకసారి గట్టిగా. ఆయన కూతురును అనండి అమ్మ గట్టిగా. అసలు ఎక్కడ లేని ధైర్యం వచ్చేద్ది ఈ మాట అంటే మనకి. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా. ఆయన కుడి పార్శ్వమును కూర్చోబెట్టబోతున్నాడు ఒక రోజున. ఇదిగో మరలా రెండవ జయప్రవేశం జరగబోతుంది. మొదట జయప్రవేశంలో ఆయన రాజుగా గుర్తించారు, దావీదు కుమారుడని కేకలు వేశారు, ఆరాధించారు. మరలా రెండో జయప్రవేశం రాబోతుంది. ఆయన వచ్చే లోపుగా మొదటి రాకడలో రాజుగా వచ్చిన యేసుని ఎంతమంది గుండెల్లో చేర్చుకొని మీరు కూడా రాజ కుటుంబీకుల్లాగా మార్చబడ్డారో ఆ రాజ కుటుంబీకులు నరకానికి పంపించడు, ఆ రాజ కుటుంబీకులు భూమి మీద విడిచిపెట్టడు, ఆ రాజ కుటుంబీకులు దిక్కుది వాడలేని వారిగా
ఉండరు. రాజ కుటుంబీకులందరిని తీసుకెళ్లి రాజు పక్కన కూర్చోబెట్టుకుంటారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుచేత స్ట్రైట్గా, అర్థమైందా, సుత్తి కొట్టకుండా సూటిగా చెప్పే మాట ఏంటంటే రక్షణ పొందిన వాళ్ళందరూ యేసే పక్కన ఉంటారు. ఆమేన్. రాజు పిల్లలందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాప్తీసం పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నారా, పడుకున్నారా? బాప్తీసం పొందిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి అన్నిటికీ మీరేనా? అటు ఇటు కూడా ఉంటారేంటి? అలా కుదరదు. 10 రోజులు అక్కడ 10 రోజులు ఇక్కడ ఉంటా కుదరదు. వెళ్తే ఒక చోటే, అయితే వేపుడు, లేకపోతే ఏసే పక్కన. ఎక్కడుంటారు? గట్టిగా చెప్పండి. పక్కన. ఏసే ప్రక్కన ఉంటానని నిశ్చయత కలిగిన వాళ్ళు ఆ మాట చెప్పగలరు. రక్షణ లేనోళ్ళు, బాప్తీసం లేనోళ్ళు, యేసును సొంత రక్షణగా అంగీకరించలేనోళ్ళు, పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టని వాళ్ళు ఏసే రాజ్యంలో ఉండరు. నేను చెప్పిన మాటలు ఎంతమందికి వర్తిస్తుందో ఆలోచించండి. ఒక రక్షణ పొందకపోతే, బాప్తీసం పొందకపోతే ఈత మట్ట నిన్ను రక్షించదు. ఈత మట్టలకు పువ్వులు అట్టుకొచ్చి, అయ్యా ఈత మట్ట తెచ్చారండి మా దగ్గరికి కట్టుకోతున్నారు, ఏసు రక్తం చేయి. ఈత మట్టలో కొత్త బట్టలు కాదండి రక్షణ. హృదయములో నూతన స్వభావం కలగాలి. మన జీవితం మార్చబడాలి. పాతవి గతించిపోవాలి, సమస్తమును క్రొత్తవ్వాలి. ఆ రాజుని నీ గుండెల్లో చేర్చుకొని తలపైకెత్తుకుని నడవాలి రాజు కుమారుడిలాగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరి అనుభవం వచ్చిందా నీకు? అనుభవంలో చేర్చబడ్డావా? దేవుని బిడ్డగా రాజు కుమారుడిగా, ఇదిగో రాజుగారు వచ్చేస్తున్నాడు త్వరలో, ఆయన కుమారుడిగా ఎదురు చూస్తున్నాను, నా తండ్రి ఎప్పుడు వస్తే ఆయన కుమారుడిగా పక్కకి వెళ్ళిపోతాను, ఆయన సిద్ధపరిచిన రాజ్యంలో ఆయన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకుంటాను అంటున్నాడు. కనుక నేను ఎదురు చూస్తున్నాను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవడానికి అన్న ఆశ, నిశ్చయత, నిరీక్షణతో ఈరోజు నువ్వు ఉన్నావా? స్తోత్రం చెప్పండి. అలాంటి వారికే పండగ. ఊరికి అనలేదు, యెరూషలేము నివాసులారా బహుగా మర్చిపోయారా? ఉల్లాసం సియోను నివాసులారా బహుగా సంతోషించు. బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఎందుకు సంతోషం, ఎందుకు ఆనందం? ఇందుకే రాజు మన గుండెల్లోకి వస్తే, పూర్తి చేయండి నాన్న, మనం సంతోషం. ఎక్కడో ఉన్నారు. మనకి సంతోషం. ఆ రాజు మన గుండెల్లోకి వస్తే బహుగా బహు సంతోషం అనండి. ఆ రాజు మన గుండెల్లోకి వస్తే, బహు సంతోషం. ఆ రాజు మన గుండెల్లోకి వస్తే ఉల్లాసం. ఉల్లాసం. ఆమేన్. ఆమేన్. అందుకే చెప్పాడు, ఇది శుభవార్త, మామూలు వార్త కాదు. జకరియా ద్వారా దేవుడు ముందే చెప్పిచ్చేశాడు. అరే మీకు బహు సంతోషం రా, ఉల్లాసం రా. ఎప్పుడు తెలుసు? రాజు వచ్చేస్తున్నాడు. రాజు వచ్చినందుకు సంతోషం కాదు, రాజు గుండెల్లోకి వచ్చినందుకు సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రైట్, రెండో మాటలోకి వద్దాం. రెండో మాటలో నీ రాజు, రెండవది నీతిపరుడు అనండి మాట. నీతిపరుడు. నేను రెండో మాటను మూడో మాటలా చెప్తాను. నాకు ఎందుకో సీక్వెన్స్ మూడో మాట రెండో మాట పెడితే బాగుంటుంది అనిపించింది. అందుకని మూడో మాట చెప్తాను. రక్షణ గలవాడు అనండి మాట. రక్షణ గలవాడు. రాజుకి రక్షణకి దగ్గర సంబంధం ఉంది కదా, అందుకని ఈ మాట చెప్పాక నీతిపరుడు దగ్గరికి వెళ్తాను. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. రక్షణ గలవాడు అనండి మాట. రక్షణ గలవాడు. రైట్. ఆ వచ్చే రాజుగారు చేసే రెండో పని, అతి ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? రక్షించడానికి వచ్చాడు. చెప్పండి మాట. రక్షించడానికి వచ్చాడు. ఆయన పుట్టినప్పటి నుండి ఈ మాట వినపడతానే ఉంది. మరియా, నీకు ఒక శిశువు పుడతాడు, ఏమని పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. యేసు అను మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. అర్థమైందా? ఇదిగో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడండి. రక్షకుడు పుట్టాడండి. రక్షకుడు అండి వచ్చిన ఆయన రక్షకుడు. ఆయన మొదటి జయోత్సాహంలో రక్షకుడుగా వచ్చాడు, ఆరాధించబడ్డాడు. ఏమండి, ఆయన ఇచ్చే రక్షణ మొదటి ప్రవేశం ద్వారా మనలోకి ఇచ్చేసాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ రక్షణ పొందుకున్న వారందరినీ కూడా ఆ రక్షకుడు రక్షించబడే స్థలానికి తీసుకువెళ్ళబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగానండి. హల్లెలూయా. కనుక తన ఇంతకే రక్షకుడు దేని నుండి రక్షిస్తాడన్నది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు
యేసు అని పేరు పెడతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ రక్షకుడు దేని నుండి రక్షించడానికి వచ్చాడని ఉందంటే పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. చెప్పండి ఎలాగా? పాపముల నుండి రక్షించడానికి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. అదేంటనంటే ఈయన నీతిమంతుడు అని చెప్పుకున్నాం కదా. ఈయన కొన్ని గుణలక్షణాలు కలిగిన వాడు. ఈయన ఆ గుణలక్షణాల్లో ఒక మంచి గుణం ఏంటంటే పరిశుద్ధుడు. చెప్పండి. ఒకటి పరిశుద్ధుడు, రెండవది న్యాయాధిపతి. చెప్పండి రెండవది. మూడవది ప్రేమామయుడు అనండి మూడవది. నాలుగవది ఆయన నీతిమంతుడు. చెప్పండి నాలుగవది. ఇలా చెప్పుకుంటే చాలా గుణాలు ఉన్నాయి. ఆయన మంచి స్వభావాలు కలిగిన వాడు. అయితే ఆయన స్వభావాల విషయంలో ఒక చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 2 తిమోతి 2వ అధ్యాయం 18వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 18వ వచనం చదివితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. చదువుదాం ఒకసారి. మనము నమ్మదగని వారమైనను. ఇందాకేసిందే బాబు, మార్చేసావు. ఫస్ట్ వేసిందే 13 18. ఇదే 13. మనము నమ్మదగని వారమైనను. ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. అందరనండి. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. చెయ్యడు కాదు, చేయలేడు అంతే. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏ పని చేయడు. ఆయన స్వభావం పరిశుద్ధతకు విరోధంగా ఆయన ఏమీ చెయ్యడు. ఆయన స్వభావం న్యాయవంతుడు, న్యాయానికి విరోధమైంది ఏది చెయ్యడు. ఆయన స్వభావం ప్రేమమయుడు, ప్రేమకు విరోధమైంది ఏది చెయ్యడు. ఆయన స్వభావం నీతిమంతుడు, నీతికి విరోధమైంది ఏది చెయ్యడు. తలపైకి స్తోత్రం చెప్పండి. కానీ యేసు ప్రభువులో ఈ మాటలు చెప్పుకుంటూనే ఇంకొక యాంగిల్ మనం గమనించాలి. అదేంటో తెలుసా? ఇన్ని స్వభావాలు కలిగిన దేవుడు తన ప్రజల విషయంలో తన వైఖరిలో మార్పు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. మార్పు అంటే మాట తప్పలేదు. ఇక్కడ 2 అంశాలకు పడదవు. ఆ 2 అంశాలు ఏంటంటే ప్రేమ, న్యాయము అనండి. మాట కొంచెం గట్టిగానండి. ప్రేమకి న్యాయానికి పొత్తు కుదురుతుందా? కుదరదు. ఒక జడ్జి గారు ఒక అపరాధిని బోన్లో పెడితే న్యాయం ఏంటి చెప్పండి? అతడు తప్పు అని తెలిస్తే ఏం చేయాలి? న్యాయం, శిక్ష. కానీ యేసు ప్రభువుకు ఉన్నటువంటి గుణలక్షణాల్లో ఒక మంచి లక్షణం ఏంటి? ప్రేమ. ఇప్పుడు ప్రేమించాలి అనుకుంటే న్యాయం తప్పాలి. న్యాయం తప్పితే ప్రేమ కుదరదు. ఏమండి? అందుకని రెండింటికి పొత్త కుదిరిన సమయంలో యేసు ప్రభు వారు చాలా బ్యాలెన్స్డ్గా ఆయన కార్యక్రమాలను జరిగించాడు. స్తోత్రం చెప్పండి. అందులో నేను చెప్పే మాట ఏంటంటే న్యాయం చెయ్యాలంటే మనం అందరం కూడా మన అపరాధముల చేత శిక్షించబడాలి, నరకాగ్నికి వెళ్ళిపోవాలి, భయంకరమైన పరిస్థితిలో ఉండాలి. అలా చేయకుండా కనుక ఒకవేళ న్యాయం చేస్తే అదే పరిస్థితిలో ఉండాలి. అలా చేస్తే మనం ఖచ్చితంగా అగ్నిలో ఉండాలి. మరి ఎలాగే ఇప్పుడు న్యాయం చేయటం? మనం అందరం పాపులేమే కదా, ఎవరో నీతిమంతులు లేదు కదా, మనం అందరం పాపులేమే కదా. ఎలాగా? ఇటు న్యాయము జరగాలి, ఇటు ప్రేమ జరగాలి. అప్పుడు యేసయ్య మన మీద ప్రేమ చూపించి తన ప్రేమ ద్వారా మనం రక్షించడానికి న్యాయాన్ని జరిగిస్తూనే ప్రేమ చూపించాడు. ఎలాగో తెలుసా? మనము పొందాల్సిన శిక్షను తన భుజం మీద వేసుకొని ఓ ప్రక్కన న్యాయము జరిగించాడు, ఒక ప్రక్కన శిక్షను భరించాడు, ఓ ప్రక్కన శిక్షను వేసుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కూడా చూపించాడు. ఆయన తన స్వభావంలో ఏది మార్పు చేయకుండా తన స్వభావానికి అనుకూలంగా ప్రజలకు రక్షణ ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన నీతిమంతుడు. చెప్పండి. ఆయన కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. కీర్తన 11:7లో, కీర్తన 116:5లో దేవుని యొక్క నీతిని గురించి రాయబడిన చక్కటి మాటలు మనకు కనబడతాయి. ఆయన నీతిమంతుడైన మొదటి నుండి కూడా ఉంది, మొదటి నుండి కూడా రాయబడిన మాటలు అవన్నీ కూడా. అందుచేత నీతిని జరిగించే ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడు అని ప్రభు ఆయన మాటల ద్వారా సెలవిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్య నీతిమంతుడిగా భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను నన్ను నీతిమంతులుగా చేయటానికి. స్తోత్రం చెప్పండి. ఆయన నీతిని నెరవేర్చుట ద్వారా మనందరిని ఎలా చేశాడు?
గట్టిగానండి. తన రక్తము చిందించి ఆ రక్తములో పాపములు ఒప్పుకొని కడుక్కున్న ప్రతి ఒక్కరిని యేసయ్య ఎలా మార్చాడంటే నీతిమంతులుగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నీతిమంతుని అన్న వాళ్ళు చేయొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకేమైనా అనుమానం ఉందా? యేసయ్య రక్తం ద్వారా పాపాలు పరిహరించబడి క్షమించబడి బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ కూడా యేసయ్య రక్తంలో నీతిమంతులే. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రభువును బట్టి మనం నీతిమంతులు. ఆ మాట అనండి. దేనిని బట్టి? ప్రభువును బట్టి ఆయన చిందించిన రక్తమును బట్టి మనం నీతిమంతులం. ఆమేన్. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని బట్టి మనం ఎవరో చెప్పండి గట్టిగా, నీతిమంతులం. ఆ మాట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నేను నీతిమంతుడను నీతిమంతురాలను అని అనలేని వారు ఎవరో తెలుసా? ఎవరు? అలాగ అనలేని వాళ్ళు ఎవరండి? చెప్పండి. మీరు మాట్లాడకపోతే గోడలో మాట్లాడతాయంట, ఇటుకలు మాట్లాడతాయంట. మీరు మాట్లాడతలేదని సౌండ్ వస్తుంది అక్కడ నుండి. చెప్పండి. రక్షణ లేనివారు. అందుచేత రక్షణ లేనివారు ఇక్కడ నీతిమంతులని చెప్పుకోలేరు. మీరు యోగ్యతను పోగొట్టుకుంటున్నారు, అర్హతను పోగొట్టుకుంటున్నారు. యేసు నీతిమంతుడిగా భూమి మీదకి వచ్చి ఆయన నీతిని జరిగించి గొప్ప కార్యాలు చేశాడు, మనకు రక్షణ ప్రసాదించాడు. ఏమండి, మనకు రక్షణ మార్గాన్ని ఆయన తెలియజేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. కనుక ఆయన ఇచ్చినటువంటి రక్షణను ఒకవేళ కోల్పోతే, ఆ రక్షణకు దూరమైతే, ఆ రక్షణ కనుక నువ్వు ఇంకా అంగీకరించకపోతే, రక్షణలో పాలు పొందకపోతే, నువ్వు దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా పిలువబడలేవు. అందుకని దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుచేత భూమి మీద ఉన్న ఏ నామమును బట్టి రక్షణ కలగదు. యేసు నామమును బట్టి మాత్రమే రక్షణ కలుగుతుంది. అపోస్తుల గారి 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అపోస్తుల గారి 4వ అధ్యాయం 12వ వచనం. రెండు కలిపి చెప్తున్నాను. ఏమంటే ఒక ప్రక్కన ఆయన రక్షణ మార్గముగా భూమి మీదకి వచ్చిన దేవుడని, ఆయన నీతిపరుడిగా వచ్చాడని రెండు మాటలు ఇంతవరకు మనం వింటూ వచ్చాం. అపోస్తుల గారి 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు గాని ఈ నామము వలనని. ఏ నామం? యేసునామం. కొంచెం గట్టిగా చెప్పండి. ఏ నామం? యేసునామం. యేసునామము వలననే మనము రక్షణ పొందవలెను గాని చెప్పండి. మనుషులలో, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఏ నామమున రక్షణ పొందలేము లేదండి. యేసు నామములోనే రక్షణ. ఆయన రాజుగా వచ్చి ఆయన నామమును అంగీకరించిన వారందరికీ రక్షణ కలిగించాడు. స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యేసు నామం వల్లే రక్షణ అనండి. యేసయ్య ద్వారే పరలోకం అనండి. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పించానంటే, క్రైస్తవ బోధల్లో కొన్ని భిన్నమైన బోధలు, భిన్నమైన డినామినేషన్స్ ఉన్నాయి. అందులో ఒకటి యెహోవా సాక్షులు. వాళ్ళు అన్ని జనుల దగ్గరికి వెళ్ళరు, రక్షణ పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎవరి దగ్గరికి వెళ్తారంటే, యేసు ప్రభు రక్షకుడు అంగీకరించి సంఘాలకు వెళ్తూ క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తును కూర్చున్న సువార్త కాక వేరొక సువార్త ఉండొచ్చు, అది పట్టుకొస్తారు. నిజంగా వాళ్ళు ఒక అరగంట మాట్లాడితే మన వాళ్ళకి డౌట్లు వచ్చేస్తాయి. ఎలాగంటే, యేసు ప్రభు ఎక్కడైనా దేవుడు అని బైబిల్లో ఉందా? చెప్పండి. ఎక్కడైనా దేవుడు అని బైబిల్లో ఉందా? ఎక్కడా లేదు. ఆయన యెహోవా దేవునికి కుమారుడిగా పుట్టినాడు. ఆయన కుమారుడే తప్ప తండ్రి కాదు. ఆయన ప్రార్థన చేస్తూ మత్తయి సువార్తలో ఏమని ప్రార్థన చేశాడు? పరలోకమందున్న ఆయనే తండ్రి అని పిలుతుంటే నీకేం మాయ రోగం? ఆయన తండ్రికి ప్రార్థన చేస్తే నువ్వు కుమారుడికి ప్రార్థన చేయటం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఎత్తే మనోళ్ళు కాస్త బైబిల్ చదవటంలో వెనకాల ఉంటారేమో,
వెంటనే ఏమవుద్ది? బుర్ర అది తిరిగిపోద్ది. నిజమేనేమో. అందుకే చెప్తున్నాను, ఈ నామము వలన తప్ప మరి ఏ మరి ఏ నామము వలన రక్షణ పొందలేము. కలుగదు. యేసు నామము వలననే. చెప్పండి మాట యేసు నామము కొంచెం గట్టిగా చెప్పండి. యేసు నామము వలన కుమారుని ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. తండ్రి యొద్దకు చేరడం అనేది వాస్తవం. కానీ కుమారుడైన యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి త్రూ కుమారుని ద్వారా యేసునామములోనే వెళ్ళాలి. ఆయన కుమారుని పంపించాడు. ఎందుకు? నీ పాపముల నిమిత్తం రక్తము చిందించి ప్రాణం పెట్టి ఆయన రక్తం ద్వారా నీ పాపాన్ని పరిహరించి నిన్ను క్షమించి తన సొత్తుగా తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన కుమారుని పంపించి ఒక ప్రణాళిక ప్రకారం తన కుమారుని భూమి మీద ఏర్పాటు చేసి, ఇదిగో ఈ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఈయన ద్వారానే నా దగ్గరకు రాగలుగుతారు. అది బైబిల్ సిద్ధాంతం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఆయన దగ్గరికి చేరే వరకు ఆయన ప్రత్యక్షతల కొరకు కనిపెడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట, బలపరిచే మాట చెప్తాను. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం ఏ రీతిగా ఆయన కొరకు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి అనే మాట అక్కడ భక్తుడు రాశాడు. తీతుకు 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడు చూడండి, స్క్రీన్ మీద రానండి. ఏది స్క్రీన్ మీద? తీతుకు 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. అనగా మహాదేవుడును. అందరూ చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఆ మాట చదవండి. అనగా మహాదేవుడును. గట్టిగానండి. మహాదేవుడును అనండి. ఆ మాట గట్టిగా. మహాదేవుడును ఎవరి గురించి రాయబడింది అది? యేసుక్రీస్తు గురించి. గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగానండి. యేసు గురించి. మరి దేవుడు, యేసు ప్రభు దేవుడు అనే మాట అక్కడ ఉచ్చరించబడిందా లేదా? ఉందా బైబిల్లో? మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలెనని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక ఆయన రక్షకుడిగా భూమి మీదకి వచ్చాడు, మనకు రక్షణను ప్రసాదించాడు. ఆ రక్షణ ద్వారా ఆయన దగ్గరకు మరలా తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన ఈ లోక సంబంధమైన రాజ్యం కట్టడానికి రాలేదు. ఆయన పరలోకమును రాజ్యాన్ని కట్టడానికి భూమి మీదకి వచ్చి ఆ తానున్న స్థలంలో మనందరినీ కూడా తీసుకెళ్ళటానికి ఆయన స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. మరలా 2వ జయోత్సాహములో ప్రభువు రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడిన వారందరినీ కూడా ఆ స్థలానికి, రక్షణ పొందిన వారందరినీ కూడా ఆ స్థలానికి తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. 1 రాజుగా వచ్చాడు, రాజులనుగా చేశాడు, ఆయన రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు. చెప్పండి మాట. 1 రాజుగా వచ్చాడు, రాజులనుగా చేశాడు, ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. 2వది రక్షకుడిగా వచ్చాడు, రక్షణనిచ్చాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళబోతున్నాడు. చెప్పండి మాట. 2వది రక్షకుడిగా వచ్చాడు, రక్షణనిచ్చాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళబోతున్నాడు. 3వది నీతిమంతుడిగా వచ్చాడు, నీతిమంతులుగా చేశాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళబోతున్నాడు. అనండి గట్టిగా అనండి. నీతిమంతుడిగా వచ్చాడు, నీతిగా మార్చాడు, ఆయన రాజ్యాన్ని తీసుకున్నాడు. ఒకసారి 3 మాటలు చెప్పేస్తారా? చెప్పండి. 1 ఆయన రాజుగా వచ్చాడు, రాజుని చేశాడు, రాజ్యాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. 2 రక్షకుడిగా వచ్చాడు, రక్షణ తెచ్చాడు, రాజ్యాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. 3 నీతిమంతుడిగా వచ్చాడు, నీతిమంతులుగా చేశాడు, రాజ్యానికి తీసుకెళ్ళబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆఖరి మాట, చివరి మాట చూద్దాం. దీనుడిగా వచ్చాడు. చెప్పండి మాట. కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. ఈయన పేరేంటి? ఆయన పేరేంటండి? రాజు అనండి మాట గట్టిగానండి. గుర్రాలతో వచ్చాడా రాజు? రథాలతో వచ్చాడా? రాజు గృహంలో పుట్టాడా? రాజుకోటలో జన్మించాడా? క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి రాజు స్థాయికి తీసుకెళ్ళటానికి యేసయ్య నేర్పించిన ఒక చక్కటి పాఠం ఇందులో ఉంది. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. రాజు కోటలో పుడితేనే రాజు కాదు, రాజు ఎక్కడ పుట్టినా రాజే. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా.
ఈయన పుట్టుక నుండి కూడా ఆయన మరణము వరకు ఒక వ్యక్తి తన రాజ్యానికి చేర్చబడాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవలసిన ఒక పాఠాన్ని తన పుట్టుక ద్వారా నుండి నేర్పించాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేంటో తెలుసా? దీనత్వం. చెప్పండి మాట. దీనత్వం. ఇదిగో నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడనై ఎలా వచ్చాడట? గార్ధబం మీద వచ్చాడు. ఆయన ఆ గాడిద మీద ఊరేగించబడటం అనేది ఏమి నేర్పిస్తుందంటే ఆయనలో ఉన్న దీనత్వాన్ని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోరుకుంటే రథాలు తెస్తారు, కోరుకుంటే గుర్రాలు తెస్తారు, కోరుకుంటే ఆయనకు తేనదేవి లేదు, ఆయనకు చేయిందేవి లేదు. కానీ దీనత్వం నేర్పించడానికి దీనుడిగా వచ్చి, దీనుడిగా పుట్టి, దీనుడిగా పెరిగి, దీనుడిగా శిలువ మరణమును పొంది మనందరికి ఒక పాఠాన్ని నేర్పించాడు. మనము కూడా దీనత్వాన్ని పొందినప్పుడే దీవించబడతామని పాఠం నేర్పించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. దీనత్వాన్ని ఆయన ఎక్కడి నుండి నేర్పించుకొచ్చాడో తెలుసా? యేసు ప్రభు వారు పరిచర్య మొదలుపెట్టిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రసంగం ఎక్కడ చేశాడు? ఆయన కొండ మీద. ఆ కొండ మీద చేసిన మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదటి మాట 5వ అధ్యాయం 3వ వచనం ఏం రాశాడు తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ విషయంలో దీనత్వాన్ని ఎవరు సంపాదించుకుంటారో వారు పరలోకంలో ఉంటారు. నువ్వు దీనుడిగా ఉండకపోతే, నువ్వు తగ్గించుకుని ఉండకపోతే, నువ్వు దీనత్వం కలిగిన వ్యక్తిగా జీవించకపోతే పరలోక రాజ్యానికి చేర్చబడలేవు. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు బాగా నేర్చుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? యేసు ప్రభు జీవితం ద్వారా ఎక్కువ మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సింది ఏంటో తెలుసా? దీనత్వం. స్తోత్రం చెప్పండి. అది ఉండలేదు, చాలామందిలో అది రావటం లేదు. ఒక మంచి ఉద్యోగం ఉంటే అదో గర్వం, ఓ మంచి చదువు ఉంటే పలకరే మాట అదో గర్వం, పొలాలు స్థలాలు ఇల్లు గట్టిగా ఉంటే మాట్లాడండి ఒక పెద్ద వ్యాపారం ఉంటే అదో గర్వం. సరే, ఎన్ని ఒకెత్తి అయితే కొంతమందికి ఇక భక్తి గర్వం. నా అంత ప్రార్థన ఎవరో చేయరు, అదో గర్వం. అసలు నేను చెప్పినట్టు వాక్యం ఎవడో చెప్పడు, అదో గర్వం. దేవుడు వాక్యం నేర్పించినందుకు కూడా తగ్గింపు లేదు కొందరు జీవితాల్లో. ప్రార్థనా పరులుగా చేసినందుకు కూడా తగ్గింపు లేదు. ఆయన ఆశీర్వదించి అన్నీ నేర్పిస్తున్నా సరే దేనిని బట్టో అతిశయించడమే తప్ప తగ్గించుకునే పరిస్థితికి రావడం లేదు చాలామంది. నువ్వు పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే ఆత్మలో ఎలా ఉండాలట? దీనత్వం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అన్నిటికీ పడాయే, అన్నిటికీ ఆడావిడే. ఓ ప్రైజ్లాడు చెప్తే సరైన రెస్పాన్స్ ఉండదు. కొంతమంది ఏంటో కదండి, ఎంత పలకరించినా ఏంటో ఒకలాగా వెళ్ళిపోతూ ఉంటారు. అదో మాయలోకం. ప్రభువుకు కలిగిన లక్షణాలు మనకు నేర్పించడానికే ఆయన మంచి లక్షణాలతో భూమి మీదకి వచ్చాడు. ఒక రాజుగా వచ్చినాడు, రాజకోటలో రాకుండా, గుర్రాలతో రథాలతో రాకుండా ఆయన దీనుడికి ఎందుకు వచ్చాడంటే ఆత్మ విషయమై దీనత్వాన్ని సంపాదించుకోండి, నేనున్న చోట మిమ్మల్ని కూర్చోబెడతానని ఆయన దీనుడిగా భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇగో మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాల్లో మనందరికి తెలిసిన ఒక మాట ఉంటుంది. ప్రయాసపడి భారము మోసుకొని పోవుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఓహో, తలపైకి ఎత్తండి. ఏమిస్తాడట మనకి? విశ్రాంతిని, నెమ్మదినిస్తాడట. అయితే ఆ తర్వాత వచనంలో ఒక మాట మాట్లాడాడు. విశ్రాంతికి దానికి ఎంత పెద్ద సంబంధం ఉందో చూడండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు దొరుకును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏంటంట? సాత్వికుడు, దీన మనసు గలవాడు,
గనుక మీ మీ మీద మీద నా కాడి ఎత్తుకుని కాడెత్తుకోవాలంటే నా యొద్ద మెడకాయ నేర్చుకొనుడి. చెప్పండి. కాడెత్తాలంటే మెడకాయ వంగాలి, తల వంచాలి. తల ఉంచడాన్నే తగ్గించుకుంటూ అంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల ఉంచడాన్నే తగ్గింపు అంటారు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో తల పొగరు ఉండకూడదు. తల పైకి ఎత్తుకుని పొగరగా తిరిగేటువంటి స్థితిని దేవుడు ఒప్పుకోడు. అలాంటి వారిని నరకంలో పడేస్తాడు. ఇదిగో ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకం అంటే దాని అర్థం ఏంటి? దీనత్వం లేని వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారని. అందుచేత ఆత్మలో దీనత్వం సంపాదించుకోవాలి, విశ్వాసులంగా దీనత్వం సంపాదించుకోవాలి, దేవుని సేవకులంగా దీనత్వం సంపాదించుకోవాలి. మనలో గర్వము అహంభావం ఉండడానికి వీలులేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 ద్వారా యేసు ప్రభు వారు బోధించటమే కాదు, ఆయన జీవించి చూపించిన సందర్భాన్ని అక్కడ మనం ఖచ్చితంగా చదువుతాం. తలపైకి ఎత్తి చదవండి గట్టిగా. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగనగా, సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. స్తోత్రం చెప్పండి. ఆయన ఇంకా ఎంత తగ్గించుకున్నాడు అంటాకు ఒక ఉదాహరణ చెప్పాడు. సిలువ మరణము పొందడానికి కూడా తన్ను తాను తగ్గించుకుని విధేయతతో వెళ్ళి సిలువ మోశాడు. దీనికి దానికి లింక్ ఏంటంటే, ఒక వ్యక్తి భయంకరమైన హీనుడిగా చిత్రీకరించడానికి సిలువ మరణాన్ని ఉపయోగించేవారు. ఇప్పుడంటే యేసయ్య సిలువ ఎక్కిన తర్వాత సిలువకు విలువ పెరిగి మన మెడలో, ముక్కుల్లో, చెవుల్లో అన్నిటి చోట ఎట్టేస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో వేలాడిన తర్వాత సిలువకు విలువ పెరిగింది. స్తోత్రం చెప్పండి. అంతవరకు సిలువ అంటే ఏంటో తెలుసా? శాపం. సిలువ అంటే ఏంటో తెలుసా? భయంకరమైనటువంటి పరిస్థితి. రాజద్రోహులను, దేశద్రోహులను, నరహంతకులను, క్రూరులను, మూర్ఖులను సిలువ మీదకి ఎక్కించేవారు. దొంగలను సిలువ మీదకి ఎక్కించేవారు. యేసు ప్రభును ఒక దొంగగా, ఒక రాజద్రోహిగా, ఒక దేశద్రోహిగా, ఒక నరహంతకుడిగా, ఒక భయంకరమైన వ్యక్తిగా చిత్రీకరించినట్లుగా సిలువకి ఎక్కిస్తే దానిని కూడా త్రోసివేయకుండా, దానికి కూడా విధేయత చూపించి ఆయనను బలవంతంగా సిలువ వేయలేదు. ఆయనే తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి సరే గట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సరే, ఆయన సిలువలో అంత హీనాతిహీనమైన మరణం పొందుడు ద్వారా ఆయనకి ఏమైనా గౌరవం తగ్గిందా? ఏమండి, ఆయన పరువు ఏమైనా పోయిందా? ఆయన ఏమన్నా ప్రజల్లో తక్కువ చేయబడ్డా? కాదు కాదు కాదు. తర్వాత మాటలు చదవండి. ఆయన తగ్గింపు ద్వారా దేవుడు ఏం చేశాడో చదువుదాం. అందుచేతను గట్టిగా తలపైకి చదవాలి. ఇక్కడ ఈ మాట అందరి నోట రావాలి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో ఉన్న గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, గట్టిగా చదవండి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అన్ని నామముల కన్నా ఎప్పుడు వచ్చింది ఆయనకి? అమ్మోయ్, ఎప్పుడు వచ్చిందమ్మా? కళ్ళు తెరవండి, యేసు రక్తం చేయి. చెప్పండి, ఎప్పుడు వచ్చింది? అన్ని నామముల కన్నా పై నామముగా ఎప్పుడు ఎంచబడ్డాడు ఆయన? తన్ను తాను సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నప్పుడు దేవుడు ఆయనను హెచ్చించాడు. స్తోత్రం చెప్పండి. మనం ఎంత తగ్గిపోతే అంత పైకి ఎక్కుతాం. స్తోత్రం చెప్పండి. మనం ఎంత దేవుని సన్నిధిలో ఆత్మలో దీనులమై తగ్గించుకొని లోబడి విధేయత కలిగిన వారుగా ఉంటామో అంతగా దేవుడు మనందరిలో పైకి హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. మత్తయి సువార్త 18:4 చిన్న బిడ్డలను చూపించి యేసు ప్రభువు నేర్పించిన మాట, తన్ను తాను తగ్గించుకొనివాడు పరలోకములో హెచ్చించబడతాడు. ఈ పిల్లల్లాగా ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళ పరలోకంలో హెచ్చిస్తా అన్నాడు. మత్తయి 23:12, లోక 14:11 ఈ రెండు మాటల్లో ప్రభు చెప్పిన మాట,
తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. హెచ్చించబడతాడు. తగ్గించబడును. లోకస్వాత 18వ సుంకరి పరిసయ్యుల ప్రార్థనను యేసు ప్రభు ఉదాహరణగా చెబుతూ ఎవరు ప్రార్థన ఆలకించాడు చెప్పండి? సుంకరి ప్రార్థన. వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాను, నేను దొంగోడిని కాదు, వ్యభిచారిని కాదు, చోరిని కాదు అని బడాయి మాటలు పలికిన పరిసయ్యును ప్రక్కన పెట్టి, దేవా పాపినైన నన్ను కరుణించుమని దీనత్వంతో వీడిన సుంకరి ప్రార్థన ఆలకించి అక్కడ కూడా యేసయ్య చెప్పాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్పిన మాట, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. హలో, తలపైకి ఎత్తి గట్టిగా చదవండి, తలపైకి ఎత్తి గట్టిగా చదవండి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. హెచ్చించేది ఎవరు హెచ్చిస్తారట? ఆయన దృష్టిలో మనం తగ్గింపు కలిగిన వారమైతే ఆయన మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. కనుక ఎవరైనా సరే తగ్గించబడుతున్నారంటే దానికి కారణం ఏంటి? హెచ్చించుకున్నారన్నమాట. ఎవరైనా హెచ్చించబడతారంటే దానికి కారణం ఏంటి? తగ్గించుకున్నారన్నమాట. ఏమండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? తగ్గించుకుని హెచ్చించబడే వారికి సాదృశ్యం యేసు ప్రభు. స్తోత్రం చెప్పండి. హెచ్చించుకుని తగ్గించబడిన వారికి సాదృశ్యం సైతాన్ గాడు. ఆడు ఎందుకు పడిపోయాడు? ఆ మాటలు చదవండి, అద్భుతంగా ఉంటాయి. యెషయా గ్రంథం, త్వరగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12, 13, 14, 15 త్వరగా చదవండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలా? తలపైకి ఎత్తండి, స్క్రీన్ మీద చదివండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. ఈ మాట గట్టిగా చదవండి. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. సైతాన్ గడి ఇలా అనుకున్నాడట. దేవుడు ఒక స్థానం ఇస్తే ఆ స్థానానికి చేరి వాడు ఏమనుకున్నాడు? దేవునికి నాకు తేడా ఏమీ లేదనుకున్నాడట. 15వ వచనం ఏం జరిగింది చూడండి. 15వ వచనం, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయి. ఎప్పుడైతే హెచ్చించుకున్నాడు దేవుడు ఒక తన్నుదంతే ఆ నరకంలో పాతాళంలో మూలక పడిపోయాడట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హెచ్చించుకుంటే అలాగే వెళ్ళిపోతాం లోపలికి. దేవునితో సమానంగా పోల్చేసుకున్నాడట. అమ్మో, ఎంత భయాన్ని కలిగించే మాట ఇది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవునికి చెందాల్సిన మహిమ ఎవరు తమ్మును ఆపాదించుకున్నా సరే వారి గతి ఇలాగ అయిపోద్ది. తలపైకి ఎత్తండి, ఒక మాట చెప్తాను. ఎవరిని దేవుడు అనకండి, వెళ్ళిపోతారు వాళ్ళు. నేను చాలామందిని చూశాను. ఆ మధ్యకాలంలో ఒక నాయకుడిని మా దేవుడు మా దేవుడు మా దేవుడు రత్నం చేయి. ఇప్పుడు కూడా కొంతమందిని అమ్మో ఆయనేమా అయిపోయింది, 85-30కి వచ్చేద్ది. మమ్మల్ని ఎవరు అనకుండా పోయి మా అయ్యగారు నిజంగా అమ్మ మీకు దండం పెడతాం, వద్దు తండ్రి, అల్పులం, అయోగ్యులు, ఎన్నికలేని పాపిలు, ఆయన రక్తం చేత కడిగి పవిత్రపరిచే మాత్రం యోగ్యత ఇచ్చాడు అంతే, మేము దేవుళ్ళం కాదు. అసలు ఆ పని చేయకండి. కొంతమంది వచ్చి ప్రార్థన చేసి కాళ్ళు పట్టుకుంటున్నారు. తెట్టలేక సత్తరాను ఒక్కొక్కండి. వద్దమ్మా, ఎవరి కాళ్ళు పట్టుకోకండి, అసలు పట్టుకోవద్దు. మనుషులు కాళ్ళు పట్టుకోవడం వల్ల ఉపయోగం. యేసయ్య పాదాల మీద పడండి. ఆయన ఒక్కడే కరుణించే దేవుడు, ఆయన ఒక్కడే కృప చూపించే దేవుడు. మనం కొలవలసిన దేవుడు ఆయనే, మనం ఆరాధించాల్సిన ప్రభు ఆయనే. స్తోత్రం చెప్పండి. అసలు దేవుడిని ఎవరిని పిలవకండి. సీక్రెట్ చెప్పినట్టు అనవసరంగా మీ కోపం వచ్చిన వాళ్ళు అందరిని పిలుస్తారే. ఇప్పుడు దేవునికి చెందాల్సిన మహిమ ఏ మానవుడు ఆపాదించుకున్నా దేవుడికి అప్పుడు వచ్చేంత కోపం ఇంకెప్పుడు. గర్వించకండి, దేనిని బట్టి గర్వించకండి. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని కృప.
అది గుర్తుపెట్టుకోండి. మన ఉద్యోగమైనా, మన వ్యాపారమైనా, మన చదువైనా, మన పదవైనా, మన స్థితి అయినా, మన అందమైనా, మనకున్న కుటుంబమైనా, మనకున్న వ్యాపారమైనా, మనకున్నది ఈ లోకంలో ఘనత తెచ్చేది ఏదైనా సరే అది కేవలం దేవుని కృప. ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అనే మాటతో ఎవరిని పోల్చుకోకండి, మిమ్మల్ని కూడా పోల్చుకోకండి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. అందుచేత ఈ యొక్క ఉదయకాల సందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ చెప్పండి, ఆయన ఎవరు? రాజు. ఎలా వచ్చాడు ఆయన? రాజుగా వచ్చాడు. మనల్ని ఏం చేశాడు? రాజులుగా చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన రాజ్యంలో కూర్చోబెడతాక. రెండోది ఆయన ఎలా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడు. మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకోవటాక. మూడవది ఆయన నీతిమంతుడు. ఏం చేశాడు? మనల్ని ఆయన రక్తం ద్వారా నీతిమంతులు చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకోవటాక. నాలుగవది ఆయన దీనుడిగా వచ్చాడు. మనకేమి నేర్పించాడు? దీనత్వాన్ని నేర్పించాడు. ఎందుకు నేర్పించాడు? ఆయన రాజ్యానికి తీసుకెళ్ళటానికి. స్తోత్రం కలుగును గాక. ఆ 4 కార్యాలు మనలో జరిగితే 10వ వచనంలోనికి మనం వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి. ఆ 10వ వచనంలో ఉన్న మాటను మనం స్వతంత్రించుకుంటాం. చదివేండి, ఆ 10వ వచనం ముగిస్తాను. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును, సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు. అంటే ఏమిటి? ఆయన మొదటి జయోత్సాహములో ఆయన రాజుగా భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకు ప్రసాదించిన రక్షణను బట్టి ఆయన రెండవసారి రాజులకు రాజుగా న్యాయాధిపతిగా మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత అక్కడ మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? గుర్రాలుండవు, రథాలుండవు, యుద్ధాలుండవు, యుద్ధ సమాచారాలుండవు, కరువులుండవు, కష్టాలుండవు, ఆకలి దప్పికుండదు, అంత సమాధానమే. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఆయన ఎదుర్కొని 2వ గడియలో ఆయన మన కొరకు సిద్ధపరిచినది సమాధాన రాజ్యం. స్తోత్రం కలుగును గాక. అక్కడ బాంబులు లేవు. ఎంతమంది చుట్టాలు దుబాయ్లో ఉన్నారు, అరబ్ కంట్రీస్లో ఉన్నారు. మాకు ప్రార్థనా రిక్వెస్ట్లు, అయ్యా మా వాడు పలానా దేశంలో ఉన్నాడండి, పక్కనే పడిపోతున్నాయి ఏంటండి బాంబులు. బాంబులు లేవు. స్తోత్రం చెప్పండి. గడిచిన వారంలో 3 వారాల క్రితం మన బెహ్రైన్ దేశానికి 180 మంది దగ్గర వెళ్ళారు. మన సంఘ కాపర్లు, నాయకులు, విశ్వాసులు. అక్కడ ఒక తెలుగు గ్లోబల్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగితే అందరూ వెళ్ళారు. అయిపోయింది, వచ్చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లోకి వచ్చారు. ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఫ్లైట్ ఎక్కేస్తారు. ఈలోపు బాంబులు వెళ్ళిపోయినాయి. ఎయిర్పోర్ట్లు వెంటనే మూసేసి వెళ్ళిపోండి అక్కడ వాళ్ళు పారిపోండి అన్నారు. వీళ్ళందరూ చెల్లా చెదర అయిపోయారు. హోటల్స్కి వెళ్ళిపోయారు, రూమ్లకి వెళ్ళిపోయారు. ఇంకా అది మొదలు 3 వారాల పైనే. అక్కడ నుండి మాకు ఫోన్లు, ప్రార్థన చేయండి. భయంకరమైన పరిస్థితులు, భయం. మా దీవెన కుమారయ్య గారు, పిజేడి కుమార్ గారు, దీవెన కుమారయ్య గారు ఫ్యామిలీ అందరూ అక్కడ ఉండిపోయారు. ఓసారి పలకరిద్దామని ఫోన్ చేశాను, అన్న ఏంటి పరిస్థితి అని. ఏముంది బాబు, పక్కన అడిపోతున్నాయి, మాకు టెన్షన్ వచ్చేస్తుంది అన్నాడు ఆయన. టెన్షన్ ఏం పడకండి అన్న, ఇళ్ల మీద వేయరంట కదా, వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయంట కదా, ఇళ్ళు మీద బిల్డింగుల మీద పడవంట కదా. అంటే వాళ్ళు ఎయిర్లే ఒక 5-6 వచ్చేస్తున్నాయి, పక్కకి జారిపోయి వచ్చేస్తే ఏం చేస్తాం అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. సార్ మేము వెయ్యాలని వేయలేదండి, అది జారిపోయిందండి అని చెప్తే ఇంక ఉపయోగం ఏముంది? భయాలు, యుద్ధాలు, కలవరాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఇక రానున్న రాజ్యంలో గుర్రాలు, యుద్ధాలు, విల్లులు, బాణాలు ఇక ఏమి లేవండి. ఆయనతో కూడా కూర్చుని పరిశుద్ధుడని ఆరాధనతో ఒక ఘనమైనటువంటి దేవుని రాజ్యంలోనికి మనము చేర్చబడబోతున్నాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ఈ మట్టలాదివారం అనేది నీకు ఒక మాటను, ఒక ప్రశ్నగా వేస్తూ ఉంది. అదేంటో తెలుసా? మట్టలు పట్టుకుని సంతోషంగా, ఆనందంగా దేవుని స్తుతించాలని వచ్చిన నా ప్రియ సోదరుడా, సోదరి,
ఆయన రాజుగా వచ్చి, నీతిమంతుడిగా వచ్చి, ఆయన ఇగో రక్షణను తెచ్చి, ఆయన మన జీవితాల్లో తగ్గింపు నేర్పించి, ఆయన రాజ్యంలో కూర్చోబెట్టడానికి ఇన్ని ప్రణాళికలు రూపొందించి ఇన్ని కార్యాలు చేశాడు కదా. ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడిందా? ఆయన ఇచ్చే రక్షణను పొందుకున్నావా? దేని కొరకు ఆయన సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టాడో ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడిందా? యేసు రాక యొక్క ఉద్దేశం, యేసు సిలువ మరణం యొక్క ఉద్దేశం, ఆ ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడకుండా, నీ జీవితంలో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్ ఆరాధనలు, మట్టల ఆదివారపు ఆరాధనలు ఘనంగా చేస్తున్నావేమో. ఇక్కడ నీకు ఇది తాత్కాలికమైన పండుగే కానీ నీవు నిజమైన పండుగను అనుభవించలేవు. ఈ పండుగ చేసినా చేయకపోయినా యేసు రాక యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి, ఆయన శిలువ మరణం యొక్క విలువను గ్రహించిన వ్యక్తిగా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొంది యేసు బిడ్డగా మార్చబడితే పరలోకములో నీకు పండుగే పండుగ. అక్కడ పండుగే పండుగ. కనుక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ కుడి చేయి పైకెత్తి, మీ కుడి చేయి పైకెత్తి, యేసయ్యా చాలా సమయాన్ని వృధా చేశానయ్యా, ఎన్నోసార్లు నీ మాట నాకు వినబడినా నీకు లోపడకుండా కేవలం పండగలకు మాత్రమే నేను వస్తూ పండగ చేస్తుంటున్నాను కానీ నా పాప జీవితానికి స్వస్తి చెప్పలేదు నాయనా. నీ రక్తంలో కడగబడలేదు ప్రభువా, నన్ను క్షమించండి యేసయ్యా అని ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు మీ కుడిచే పైకెత్తి మాట్లాడగలిగితే ఈ రోజున ఒక నూతన కార్యాన్ని నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు. ఒక నూతన కార్యాన్ని ప్రభు మీ జీవితంలో దయచేయబోతున్నాడు. ఒక్క మాట స్వరమెత్తి, ప్రభువా నా పాప జీవితాన్ని క్షమించండి. నువ్వు రాజుగా భూమి మీదకి రావటం కాదు, నా హృదయంలోనికి ఉండాలని ఈరోజు నా మాటలు నన్ను ఆకర్షించాయి. ఒక నీతిమంతుడిగా నిన్ను పాటలు పాడడం ద్వారా, చప్పట కొడడం ద్వారా, ఆరాధన చేయడం ద్వారా ఏం ఉపయోగం లేదు. ఆ నీతి నాలోనికి రావాలని, ఆ నీతిమంతుడిగా నాలో ఉదయించాలని ఈరోజు నేను గ్రహింపులోకి వచ్చాను. ఒక దీనుడిగా ఎంత దీనత్వాన్ని భూమి మీద మా కొరకు కనపరిచారో ఆ దీనత్వాన్ని కలిగిన వ్యక్తిగా నేను జీవించకపోతే ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యానికి వెళతారు, దీనత్వం లేకపోతే రాజ్యాన్ని సంపాదించుకోలేరని ఆ మాటలు నన్ను ఆకర్షించాయి. నీవిచ్చిన రక్షణ మేము నిర్లక్ష్యం చేస్తే నరకానికి వెళ్ళిపోతాం. పర్పస్ లేని పండగ మా జీవితంలో జరగకూడదు నాయనా. ఉద్దేశము నెరవేర్చబడని పండగ మా బ్రతుకుల్లో జరగకూడదు నాయనా. ఉద్దేశాలు నెరవేర్చబడి ఆరాధించే ఆరాధన మాకు నేర్పించండి. ఇంకా ఎవరైనా స్థలం రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా ఉంటే ఒక్కసారి లేచి నిలబడితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరో ఏదో అనుకుంటారని ప్రక్కన వారి గురించి ఆలోచించొద్దు. ఇది విలువైన సమయం, దేవుడు మీతో సూటిగా మాట్లాడిన సందర్భం కనుక అయ్యా నేను త్వరలోనే బాప్తిసం తీసుకుంటాను, నీ దేవుని బిడ్డగా నేను చేర్చబడతాను. ఈరోజు నేను గ్రహించవలసిన విషయాలు సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు. ఖచ్చితంగా ప్రభు మాటకి విధేయుడినై లోబడి ఆయన కొరకు సాక్షిగా జీవిస్తానన్న వారు లేచి నిలబడితే మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు. లేచి నిలబడిన నీ బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు తండ్రి. పండగ కాదునైనా మా జీవితంలో జరగాల్సింది ప్రణాళిక మొదట మా జీవితంలో జరగాలి. ప్రణాళిక జరిగినప్పుడే నిజ పండుగ మా బ్రతుకుల్లో జరుగుతుందని మీరు మాట్లాడించి నీ మాటల కొరకై స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాలుగా నీ మాటలు వింటూ, ఆరాధిస్తూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, కానుకలు వేస్తూ ఇంకా పొందాల్సిన రక్షణ పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్న బిడ్డలు ఈ రోజున వారి హృదయంలో నొచ్చుకొని నీ మాటలకు విధేయులై లేచి నిలబడ్డారు. ప్రభువా, నిలబడుట ద్వారా వారి పాప జీవితాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నప్పుడే వారి ప్రతి పాపమును మీరు కొట్టివేస్తున్నందుకొరకు స్తోత్రాలు. ఒప్పుకున్నప్పుడే వారిని నీతిమంతులుగా చేస్తున్నందుకొరకు స్తోత్రాలు. నీ కృప చేత ఇంకను బిడ్డలు బలపరచండి. నీ కొరకు సాక్షులుగా వాడుకోండి. హృదయ వాంఛలు తీర్చండి.
ప్రతి విరోధమైన ఆత్మ యేసు నామమున లయమైపోను గాక. నీ ఆత్మకార్యాల చేత నడిపించి మీరే బలపరచు కృప చూపి మహిమ పొందుమని యేసు దివ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రక్షణ కొరకు లేచి నిలబడిన వారిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామను గణపరచుదాం. లేచి నిలబడిన వారు, ఒక మనిషి మీతో మాట్లాడలేదు, ప్రభు మీతో మాట్లాడాడు. ఆలస్యం చేయకుండా మరి ఈరోజు అనుకోకుండా మరి కొందరు బాప్తిస్మాల కొరకు సిద్ధపరచబడి వచ్చారు. అందుకొరకు ఈరోజు బాప్తిస్మాలు ఇవ్వబడుతున్నాయి. ఒకవేళ ఈరోజు సిద్ధపడి రాకపోతే వచ్చే ఆదివారం ఈస్టర్ పర్వదినాన మీకు బాప్తిస్మాలు ఇవ్వబడతాయి. తప్పకుండా సిద్ధపడి రక్షణ పొంది దేవుని పిల్లగా చేర్చబడాలని కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూర్చోండి. థ్యాంక్ యూ. అలాగే కొన్ని ప్రకటనలు త్వరగా చెప్పేసి ముగిస్తాను. ఈరోజే మొదటిసారి మందిరానికి వచ్చిన వారు, ఇంతకు ముందు ఎప్పుడు రాలేదండి, ఫస్ట్ టైం మన్నా చర్చ్ ఆరాధనలో మేము అడుగు పెట్టాం అన్నవారు ఒకసారి త్వరగా లేచి నిలబడతారా? మన్నా చర్చ్ ఆరాధనలో మొట్టమొదటిసారి వచ్చామండి, ఇంతకుముందు ఎప్పుడు రాలేదన్నవారు చాలా సంతోషం. మొదటిసారి మందిరంలోకి అడుగుపెట్టిన వీరందరికీ మనమందరము ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేద్దాం గట్టిగా. ఈరోజు నూతనంగా వచ్చి నిలబడిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించునుగాక. ప్రతి ఆదివారం 6 గంటలకు, 8:30కు, 11 గంటలకు ఆరాధన జరుగుతుంది. మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వచ్చి మాతో కలిసి ఆరాధించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి తప్పకుండా ఆరాధనలో పాలు పొంది దైవదేవుని పొందండి. మీకు ఇచ్చిన కార్డులో ప్రక్కన రాయబడిన ఆహ్వానం ఉంటుంది, మరో ప్రక్కన మీ పూర్తి వివరాలు తెలియజేసి పట్టుకుంటుంది. అది పూజ చేసి మాకు అందించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ఈ మందిలో అడుగుపెట్టిన వారందరినీ ప్రభు దీవించాడు. ఇదను నూతనంగా వచ్చిన మిమ్మల్ని కూడా ప్రభు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండి. కూర్చోండి. అలాగే ఈ వారంలో పుట్టుక దినాలు, వివాహ దినాలు జరిగించుకున్న వారు లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ వారం మా పుట్టినరోజు అండి, మా పెళ్లి రోజు అండి అన్నవారు లేచి నిలబడినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, ఎంతమంది నూతన సంవత్సరాలకు అడుగు పెడుతున్నారో ప్రియబిడ్డలందరూ మీరు దీవించండి. గతించిన సంవత్సరాల కంటే అధికమైన ఆశీర్వాదాలు దయచేయండి. ఈ సంవత్సరం వారి జీవితంలో మునుపెన్నడు చూడని మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, అసాధారణమైన కార్యాలు చేత బిడ్డలు నింపి నడిపించండి. ఇంకా ఒకవేళ రక్షణ లేకపోతే మనోనేత్రాలు తెరచి రక్షణ అనుభూతులకు నడిపించి మీరే మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి వీరికి శుభాలు తెలియచేద్దాం. దేవుడి బిడ్డలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఆదివారం 3 ఆరాధనలతో పాటు 8:30, 11 గంటల సమయంలో సండే స్కూల్ జరుగుతుంది. మరి ఈరోజు మట్లాదివారం సందర్భంగా సండే స్కూలు జరగట్లేదు, కానీ పిల్లలందరూ కలిపి ఒక సువార్త ర్యాలీగా మరి పట్టణంలో అనేక వీధులు తిరుగుతూ హోసన్న జయధ్వనులతో ఊరేగింపు జరుగుతూ ఉంది. వచ్చేసినట్టున్నారు, కేకలను పడిపోతున్నాయి. ఇక్కడ మీరు కిందకి దిగేటప్పటికి ఒక గాడిద, యేసు ప్రభు రెడీగా ఉంటారు అక్కడ. మరి తప్పకుండా సండే స్కూల్ పరిచర్య కొరకు ప్రార్థించాలి మనవి చేస్తున్నాను. సాయంత్రం 5 గంటలకి సీనియర్ యూత్ చర్చ్, అలాగే 5 గంటలకి యంగ్ కపుల్స్ ప్రేయర్, అలాగే 5 గంటలకి మెన్స్ ఫెలోషిప్, 3 కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ పాలు పొంది దైవదీని పొందాలి మనవి చేస్తున్నాం. ప్రతి నెల 3వ మంగళవారం స్త్రీల సమాజపు ప్రార్థన జరుగుతుంది. మరి ఈ వారంలో గురువారం వరకు మాత్రమే, ఈ రోజు నుండి గురువారం వరకు మాత్రమే శిలువ ధ్యాన కూటాలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, శనివారం సాయంత్రం 7 గంటలకి పరిచారకుల కూడిక జరుగుతున్నాయి. గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఈ ప్రకటనలన్నీ దీవించునుగాక. ముఖ్యంగా గుడ్ ఫ్రైడే ఆరాధన గురించిన ప్రకటన వినండి. శుభ శుక్రవారపు ఆరాధన ఎప్పుడు? ఈ వారంలో ఫ్రైడే, శుక్రవారం. మరి మనకు 3 ఆరాధనలు. ఇదివరకటి కంటే ఇప్పుడు జనాలు నిండిపోయి, మొదటి ఆరాధన కూడా పొద్దున్న ఇలాగే కూర్చున్నారు, మొత్తం నిండిపోయారు ప్రజలు. 2వ ఆరాధన ఇక్కడ కింద కూడా కూర్చున్నారు స్క్రీన్ దగ్గర చాలామంది. 3వ ఆరాధన కూడా నిండిపోతున్నారు. ఇన్ని వేల మంది ప్రజల్ని ప్రక్కన కింద సరిపెట్టడం కష్టమవుతుంది కనుక శాంతినగర్ 7వ రోడ్డు చివర మనకు అలవాటైన గ్రౌండ్ ఒకటి ఉంది కదా, అందరికీ తెలుసు కదా. కొత్తగా వచ్చేవాళ్ళకి అడ్రస్ చెప్తాను. ఈ చర్చి ప్రక్కన ఉన్నది 4వ రోడ్డు శాంతినగర్. ఇంకా అటువైపుకి 5, 6, 7 రోడ్డు.
ఆ 7వ రోడ్డు నుండి చివరికి వచ్చేస్తే లాస్ట్లో పెద్ద టెంట్లు అన్నీ వేసి ఉంటాయి. గుడ్ ఫ్రైడే ఆరాధన, ఈస్టర్ ఆరాధన అక్కడే జరుగుతాయి. మరి గుడ్ ఫ్రైడే ఆరాధన 8:30కు ప్రారంభిస్తాం. ప్రార్థనలతో, పాటలతో, సంగీతంతో, ఆరాధనతో చక్కటి మరి పరిచర్య ఆ రోజున మనం చూడబోతున్నాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సిలువలో పలికిన 7 మాటల వివరణ, అద్భుతమైన సందేశాలు వినబోతున్నాం. స్తోత్రం చెప్పండి. 8:30కు ప్రారంభించిన ఆరాధన మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక బలమైన అభిషేకంతో కూడిన ఆరాధన. మరి దేవుడు మనల్ని అందులోకి నడిపించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎవరు మిస్ అవ్వద్దు. మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీకు తెలిసిన వారితో అందరూ కూడా గుడ్ ఫ్రైడే ఆరాధనలో చేరి ప్రభువుని గణపరచాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈస్టర్ ఆరాధన కూడా అదే గ్రౌండ్లో, అదే టెంట్లో ఉదయం 8:30 నుండి 10:30 వరకు, అంటే 11 వరకు ప్రభు బల్ల ఆరాధనతో మనకి ఈస్టర్ ఆరాధన జరిగించుకోబోతున్నాం. అనంతరం బాప్తిస్మాలు ఉంటాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి ప్రకటన దీవి